శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రస్యామపింగజటాబద్ధకళాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ పావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రవంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభ నమస్కారం. సభాయే నమః. ధర్మరాజు గారి యొక్క ఫోటోకి దండ వేయవలసిందిగా కమిటీ సభ్యులను ప్రార్థన చేస్తున్నాం. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేత్ అయోధ్యాకాండముత్తమే. రామచంద్ర ప్రభు నిన్నటి రోజు
దండకారణ్యానికి సిద్ధమై తన భార్య అయినటువంటి సీతామాతకి చెప్పడానికి వెళ్ళారు. సీత, నువ్వు అరణ్యాల్లో ఇబ్బంది పడలేవు, మా అమ్మని జాగ్రత్తగా చూసుకో, మీ యొక్క మామగారైనటువంటి దశరథుడిని బాగా చూసుకో, నా తమ్ముడైనటువంటి భరతుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని నువ్వు ఇయ్యి, ఎన్నో ధర్మాలు చెప్పాడు. ఆవిడికి నచ్చలేదు. పతి ధర్మం ఏమిటి, పత్ని యొక్క ధర్మం ఏమిటి, ఎన్నో చర్చలు చేసింది. అయితే రాముడికి తెలియదా అంటే రాముడికి తెలుసు. ధర్మం రాముడికి ఎవరూ చెప్పక్కర్లేదు. తను మనస్ఫూర్తిగా దండకారణ్యానికి రావడానికి తాను ఇష్టపడుతున్నదా లేదా? ఎందుకంటే తన వల్ల మరొకళ్ళు ఇబ్బంది పడకూడదంటాడు రాముడు ఎప్పుడు. ఇది రాముడి యొక్క గొప్ప లక్షణం. మన సౌకర్యం కోసం, మనం ఏదో ఒక గొప్ప ధర్మాన్ని ఆచరించడం కోసం మన పైత్యాన్ని ఎదుటివారి మీదకి రుద్దకూడదు. అంటే పైత్యము అంటే ఏమిటి అంటే ఆయనకి ఒక నియమం ఉన్నది, నేను ఈ ధర్మాన్ని తప్పను, అందరూ అలా ఉండాలని ఏమైనా శాస్త్రం ఉందా? తను ధర్మ మార్గాన్ని అవలంబిస్తూ నేను ఇలాగే ఉంటాను, నువ్వు కూడా అలాగే ఉండాలి అని పక్కవాడికి చెప్తే వాళ్ళు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, కానీ చెప్పడం ఆయన ధర్మం అంతే. కానీ రాముడు తన భార్య అయినటువంటి సీత తన యొక్క ధర్మమునందు ఎంతవరకు నిలబడగలిగి ఉన్నది అని తెలుసుకోవడానికి ముందుగా ఈ మాట ఉపయోగించాడు. ఎందుకంటే తర్వాత మళ్ళీ అరణ్యాలకు వచ్చిన తర్వాత అనవసరంగా వచ్చాను, ఇంత ఇబ్బంది పడవలసి వస్తుందేమో అన్న మాట ఆవిడ నోటి నుంచి రాకూడదు. అందువల్ల రాముడు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తాడు. సీతమ్మని పరీక్షించాడు, లక్ష్మణుని పరీక్షించాడు. భరతుడంతటి వాడు అన్నయ్య నాకు ఈ రాజ్యం వద్దు, నువ్వు వచ్చి స్వీకరించు అంటే భరతుడిని కూడా పరీక్షించాడు. అయితే చూడండి, లక్ష్మణుడు వేడుకున్నాడు. వేడుకుంటే నువ్వు కూడా రా అని ఒప్పుకుని రామచంద్ర ప్రభు తల్లులకు చెప్పి రమ్మన్నాడు. దాన ధర్మాలన్నీ చేశాడు. నిన్నటి రోజు దాన ధర్మాలన్నీ పూర్తి చేసిన తర్వాత రామచంద్ర ప్రభు తన యొక్క తమ్ముడు సీతమ్మను వెంట పెట్టుకుని దశరథ మహారాజు గారి కొలువుకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అని నడిచి వెళ్ళాట. సీతమ్మ తల్లి కూడా రహదారి మీద నడుస్తూనే వెళ్ళింది లక్ష్మణుడితో, రామచంద్ర ప్రభువుతో కలిసి. అయోధ్యాపుర ప్రజలందరూ కూడా రహదారుల మీద బారులు తీరి అటు ఇటు నిలబడి ఆ దృశ్యాన్ని చూడలేకపోయారు. ఎన్నడూ కూడా పరపురుషుల చేత చూడబడనటువంటి సీతమ్మ, ఎవ్వరూ కూడా మేము ఇంతవరకు ఆ సీతమ్మ తల్లిని మేము కన్నెత్తి చూడలేదు. ఆవిడ పట్టమహిషి, ఆవిడ వచ్చింది అంటే చాలా సంభారాలతో వస్తుంది రహదారి మీదకి. ఇంతటి తేలిగ్గా ఈరోజు ఈవిడ రహదారి మీద మన అందరికీ చూపులకి ఆవిడ పాత్రురాలు అవుతోంది అంటే నిజానికి దశరథుడు ఎంతటి కాఠిన్యాన్ని వహించాడు ఈ విషయంలో. కైకేయి ఎంత తప్పు చేసింది. నిజానికి వాళ్ళిద్దరూ చేసిన పాపం అంతా ఇంతా కాదు కదా. ఏదైనా పిశాచం పట్టిందేమో దశరథుడికి, కైకేయి చెప్పిన మాటలన్నీ విన్నాడు అని ఎన్నో మాటలు అన్నారు. చెడ్డపుత్రుణ్ణైనా ఇంటి నుండి బహిష్కరించడానికి ఏ తల్లిదండ్రులు అంగీకరించరే, అలాంటి సుగుణాల రాముడైనటువంటి రామచంద్ర ప్రభువుని ఎలా విడిచిపెట్టాలని అనిపించింది వీళ్ళిద్దరికీ కూడా. అయ్యో, నిజానికి అందరికన్నా గొప్పవాడు ఎవడు అంటే లక్ష్మణస్వామి. ఇలాంటి కష్ట సమయాల్లో అన్నగారిని వదిన గారిని సేవ చేసుకుంటూ వెళ్తానని అన్నాడు. ఆయన ఎంత అదృష్టవంతుడు. రాముడు కనుక ఈ అయోధ్య పట్టణంలో లేకపోతే ఇక్కడ మనం అందరం కూడా ఉండలేం. కాబట్టి మనందరం కూడా రాముడితోనే వెళ్ళిపోదాం. అప్పుడు ఈ అయోధ్య అంతా అరణ్యం కింద మారిపోతుంది. రాముడు ఉన్నటువంటి ప్రదేశమే
మనకి అయోధ్య అవుతుంది. ఇలా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ప్రజాబలం రామచంద్ర ప్రభువు ఉందని ఆయనకు తెలుసు. కానీ ఎలాంటి వ్యక్తికైనా పొగడ్త అనేటటువంటిది చౌకపడింది అనుకోండి, కాస్త గర్వం వస్తుంది. అవును కదా, నేను ఇంత వాణ్ణి కదా, ఇంతటి వాణ్ణి మరి నేను అరణ్యాలకు వెళ్ళడం ఏంటి, నేను ఏమైనా తప్పు పని చేస్తున్నానా అని, ఇంత గొప్పవాడిని నాకు ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటని ఒక ఎంతో కొంత గర్వం రావచ్చు. మనిషి యొక్క స్వభావం అది. వాల్మీకి ఎంత గొప్ప మాట అంటాడంటేనండి, ఇక్కడ అసలు ఇలాంటి మాటలు చెవులో పడినా రాముడు ఎక్కడా కూడా చలించలేదుట. తన నిశ్చిత అభిప్రాయాన్ని పక్కకి మరలలేదుట రాముడు. ఆయన వెళ్ళాడు దశరథ మహారాజు గారిని దర్శనం చేద్దామని. సుమంత్రుణ్ణి రామచంద్ర ప్రభు వచ్చాడని చెప్పవయ్యా దశరథ మహారాజు గారికి, నా తండ్రికి. వెంటనే సుమంత్రుడు వెళ్ళాడు. దశరథ మహారాజు గారికి చెప్పాడు, అయ్యా రామచంద్ర ప్రభు దాన ధర్మాలన్నీ చేసేసి సీతని లక్ష్మణుని వెంట పెట్టుకుని అరణ్యవాసానికి సిద్ధమై మిమ్మల్ని దర్శించడానికి వచ్చాడు. వెంటనే దశరథుడు ఏమన్నాడు అంటే, నా అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఇక్కడికి పిలువు అన్నాడు. రాముణ్ణి పిలవమనలేదు, అంతఃపురంలో ఉన్న స్త్రీలందరినీ పిలవమన్నాడు. అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ వచ్చారు. కౌసల్యాదేవి అందరికన్నా ముందు నిలబడి వచ్చింది. ఆవిడ అందరూ వచ్చారా? వచ్చారండి. కైకేయ, సుమిత్ర, కౌసల్య, మిగతా దాదులందరూ కూడా వచ్చారుగా. ఇప్పుడు రాముడిని ప్రవేశపెట్టమన్నాడు దశరథుడు. వెంటనే వెళ్ళి సుమంత్రుడు చెప్పాడు, రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా లోపలికి అడుగు పెట్టి వస్తున్నారు. దూరం నుంచి కొడుకుని చూశాడు దశరథుడు. దూరం నుంచి కొడుకుని చూడగానే ఒక్కసారి ఆత్రంతో కొడుకుని ఇంక చివరిసారి చూడడం, మళ్ళీ వెళ్ళిపోతాడు ఇప్పుడు అరణ్యాలకి. అయ్యో నేను ఎంత తప్పు చేస్తున్నానో కదా అనే భావం దశరథుడి లోపల కలిగింది. రామ అంటూ రెండు చేతులు పైకెత్తి తానున్న ఆసనం మీద నుంచి లేచి వేగంగా నడుచుకుంటూ రాముడి వైపుకు నడుచుకుంటూ వస్తున్నట్టు దశరథుడు. కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకు? నీళ్లు కారిపోతున్నాయి కళ్ళల్లో నుంచి దశరథుడికి. ఆ నీటి ధార వల్ల కళ్ళు మసకబారి తాను దృశ్యం కనిపించట్లేదు, రాముడు సరిగ్గా కనిపించట్లేదు కంటికి. ఆ వేగంలో, నడిచేటటువంటి వేగంలో కాస్త కాలు తూలి కింద పడ్డాడు. కింద పడిపోయినటువంటి అయితే క్రింద పడిపోయినటువంటి దశరథ మహారాజు గారిని చూడగానే రామచంద్ర ప్రభు పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మణస్వామి కూడా ఆ దశరథుడిని పట్టుకుని రెండు చేతులు కూడా లేపి అక్కడ ఉన్నటువంటి మంచం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వెంటనే రాముడు అంటున్నారు, మహారాజా మీరు మా అందరికీ కూడా ప్రభువులు, అందువల్ల నేను మీకు విన్నవించుకుంటున్నాను. దండకారణ్యం పశ్యత్వం కుశలేన మాం, మీరు మా అందరికీ కూడా ప్రభువులయ్యా. వనవాసార్థమై మేము దండకారణ్యానికి వెళ్తున్నాము. కాబట్టి లక్ష్మణుడు, సీత వీళ్ళిద్దరూ కూడా నాతో వస్తానని, నేను ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళు వస్తానని అనడం చేత నేను కూడా వాళ్ళు రావడానికి అనుమతించానన్నాడు. కాబట్టి మహారాజా నేను వెళ్ళి వస్తాను, నా గురించి మీరు అంతవరకు దుఃఖించవలదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత
దశరథుడు కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడు. దశరథుడు కళ్ళంపట నీళ్లు పెట్టుకుని రాముడితో అంటున్నాడు, రామ, కైకగా వరములు అనేటటువంటి మిష పెట్టుకుని నన్ను వంచిందయ్యా రామ. కాబట్టి నా మాట నువ్వు అసలు లెక్కలోకి తీసుకోకు. నువ్వు హాయిగా ఈ యొక్క రాజ్యాన్ని చేపట్టు. నేను అంతటివాడిని, నేను ముసలివాడిని. నా మాట నువ్వెందుకయ్యా విన్నావు? నువ్వు తలుచుకుంటే నన్ను నిర్జించగలవు. కాబట్టి నా మాట లెక్క లేకుండా నువ్వు ఈ కోసల దేశాన్ని స్వీకరించవయ్యా. ఈ మాట తండ్రి అంటే కళ్ళంపట రామచంద్ర ప్రభు నీళ్లు పెట్టుకున్నారు. 2 చేతుల్లో ఒగ్గి ఇలాగా రామచంద్ర ప్రభు తండ్రితో అంటున్నారు, నాన్నగారు, భవన్ వర్ష సహస్రాయ పృథివ్యా నృపతే పతి. ఇప్పుడే కాదు తండ్రి, 1000 సంవత్సరాలైన, వేల కొలది సంవత్సరాలు గడిచిన ఈ అయోధ్య కోసల రాజ్యానికి అంతటికీ కూడా మీరే ప్రభువులు, మేము కాదు. మీ మాటని ఒమ్ము చేయడం అనేటటువంటిది ఉందే, అది ధర్మము కాదు. కాబట్టి మీ మాటని మేము ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటాం మేము. అందువల్ల నేను అరణ్యాల్లో నివసిస్తాను. 14 సంవత్సరాలు, నవపంచచ వర్షాణి వనవాసే విహృత్యతే పునః పాదౌ గ్రహిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప. 14 సంవత్సరాలు 14 నిమిషముల కింద పూర్తి చేసుకుని వస్తాను, మీరేం కంగారు పడద్దన్నాడు. అందువల్ల ఆజ్ఞ ఇవ్వండి, మీ పాదాలకు నమస్కరిస్తున్నానన్నాడు రామచంద్ర ప్రభు. ఇలా అనగానే దశరథ మహారాజు గారు సత్యపాశము చేత బంధించబడి ఏడుస్తూ రాముడితో అంటున్నట్ట, నాయన, నీ వనవాసాగమనం అనేటటువంటిది నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. నిజానికి చెప్పాలంటే ఒట్టు పెట్టి చెప్తున్నాను రా తండ్రి. నిజానికి కుటిల పన్నాగాలు పన్ని మనసులో విషాన్ని దాచుకున్నటువంటి మీ కైకేయి వల్ల జరిగినటువంటి తప్పిదం ఇది అన్నాడు. అయినా రామ, నువ్వు వెళ్ళు అరణ్యానికి, నీకు ఇహపర సుఖాలన్నీ కూడా లభించుగాక. నీ ప్రయాణం సుఖంగా జరుగుగాక. అరణ్యంలో నీకు ఏ జంతువుల వల్ల ఎవరి చేత భయ ప్రమాదాలనేటటువంటివి కలగకుండుగాక. క్షేమంగా తిరిగి రావయ్యా రామచంద్ర. రామ, నువ్వు సత్యశీలుడివి, ధర్మాత్ముడివి. కాబట్టి నీ సంకల్పం నుండి నిన్ను పక్కకి తప్పించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి నాది చివరిగా ఒకటే కోరిక, ఈరోజు ఒక్కరోజు రాత్రి అయినా సరే ఇక్కడ కాస్త గడిపి వెళ్తే నాకు కాస్త ఊరటగా ఉంటుంది. నిన్ను చూస్తూ సుఖంగా ఈ ఒక్క రాత్రి అయినా గడుపుతానన్నాడు దశరథుడు. ఇంతటి దీనమైన మాటలు మాట్లాడేటటువంటి తండ్రి గారిని చూసి చాలా కుమిలిపోయాడండి రామచంద్ర ప్రభు లోపల. వయస్సు చేత మాత్రమే కాకుండా గుణముల చేత నా జ్యేష్ఠపుత్రుడు అయినటువంటి నిన్ను నేను ప్రాధేయపడుతున్నాను. నన్ను సత్యసంధుడిగా చేయడం కోసం ఈరోజు అరణ్యాలకు వెళ్తున్నావా తండ్రి? నీ భుజాల మీద వేసుకున్నావు ఈ కష్టాన్ని అంతటి అని కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడు దశరథుడు. నాన్నగారు, ఏం చెప్పమంటారు? నేను ఇక్కడ ఉండి ఈరోజు ఒక్కరోజు నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుంది అని మీరు అంటున్నారు. అన్ని భోగాలు విడిచిపెట్టేసిన వాడిని ఈరోజు ఒక్కరోజు భోగాన్ని అనుభవించితే రేపటి నుంచి ఆ భోగాలు నాకు ఉండమన్నా ఉండవు కదా. అది ఏదో ఈ రోజు నుంచే వెళ్ళిపోతాను, మాట ఇచ్చిన మాట ఏ రోజైతే ఇచ్చానో ఆ రోజు నుంచి వెళ్ళడమే అన్నిటికీ కూడా శ్రేయస్కరం. కాబట్టి రేపటి నుండి నాకు దొరకమంటే దొరికేటటువంటి పరిస్థితి కాదు అక్కడ. అందువల్ల ఓ రాజా, నేను రాజ్యాన్ని కోరను, సుఖాలని ఆశించను. రాముడి యొక్క ధర్మనిష్ట చూడండి ఒక్కసారి ఇక్కడ. నైవాహం రాజ్యమిచ్చామి న సుఖం నచ మైథిలీం
నైవ సర్వ నిమాన్ కామాన్ నస్వర్గం నైవ జీవితం. నాకు భోగాలనేటటువంటివి అక్కర్లేదు తండ్రి గారు, స్వర్గ సుఖాలు కూడా నేను కోరను. ఆఖరికి సీత మీద కానీ నా జీవితం మీద కానీ నాకు ఏ విధమైనటువంటి కోరిక లేదు, ఆసక్తి లేదు. మరి నీకేమిటయ్యా ఆసక్తి రామచంద్ర? నీ జీవితం మీద నీకు ఆసక్తి లేదంటున్నావు, నీ సీత మీద నీకు ఆసక్తి లేదంటున్నావు, ఏ భోగాల మీద నీకు ఆసక్తి లేదంటున్నావు, స్వర్గ సుఖాలు నీకు అక్కర్లేదంటున్నావు. మరి ఏమిటి, దేనికి నీకు ఆసక్తి, దేనికి? నా తండ్రిని నేను సత్యసంధుడిగా నిలబెట్టడమే నా ఆసక్తి, అదే నాకు కావాలి. తండ్రి గారు, నా వాంఛ ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే, ప్రత్యక్ష దైవమైనటువంటి మీ సన్నిధిలో నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను, రాముడు ఆడిన మాట తప్పడు. తండ్రి, ఈ నగరమునందు నేను ఇంకొక క్షణము కూడా నిలవకూడదు, అందుకు నేను వెళ్ళిపోతున్నానన్నాడు రామచంద్రప్ప. 14 సంవత్సరాలు ముగిసేసరికి మళ్ళీ వస్తాను, అప్పుడు నిన్ను చూస్తాను, అప్పుడు ఈ సంతాపాన్ని విడిచిపెడదువుగానన్నాడు. దుఃఖాతిరేకం చేత గొంతు పెగలలేక మూగబోయాడు దశరథుడు. ఏం మాట్లాడాలో తెలియక కృషించిపోయి మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. రాముడికి దశరథుడికి మధ్య జరిగిన ఈ మాటల విషయాన్ని చూసినటువంటి సుమంత్రుడు, ఆయన వృద్ధుడే, ఆయన మూర్ఛిల్లి పడిపోయేటండి ఈ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఈ బాంధవ్యాన్ని చూసి. కాసేపటికి మళ్ళీ మెలకు వచ్చింది. పడిపోయినటువంటి సుమంత్రుడు లేచి ఆ కోపాన్ని ఆపుకోలేక కైకేయిని తిట్టడం మొదలుపెట్టాడు. ఏమని తిడుతున్నాడో చూడండి. యస్యాస్తవ పతిస్త్యక్తో రాజా దశరథ స్వయం భర్త సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ. ఓ కైకేయి, దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు, మా అందరికీ కూడా, ఆయనకి సకల ప్రాణులకి కూడా ఆయన నాథుడు, ప్రభువు. అలాంటి ప్రభువుని నువ్వు తృణీకరించి ఎంతో ఘోరమైనటువంటి కృత్యాలకి పాల్పడ్డావు. నువ్వు ఇంతకంటే చెయ్యగలిగినటువంటి మహాపాపం మరొకటి లేదన్నాడు కైకని. దీన్ని బట్టి చూస్తూ ఉంటే నువ్వు నీ పతినే కాదు, ఈ ఇక్ష్వాకు వంశాన్నంతటినీ కూడా పూర్తిగా రూపుమాపుదామని చూస్తున్నావేమోనని నాకు అనిపిస్తుంది. భర్తురిచ్చాహి నారీణాం పుత్ర కోట్యా విశిష్యతే. 1,000,000 మంది పుత్రులు ఉన్నా సరే స్త్రీకి భర్త వల్ల కలిగేటటువంటి సౌఖ్యం వాళ్ళ వల్ల ఇంచుక కూడా కలగదుటండి. అలాంటిది రాజు పరలోకగతుడైతే అతడి కుమారులలో పెద్దవాడు రాజు అవుతాడు. అది ధర్మం ఇక్ష్వాకు వంశంలో. ఆ ధర్మాన్ని నువ్వు ఈరోజు విస్మరించావు కైక. మంట గలిపో ఆచారాన్ని అంతటినీ తీసుకువెళ్ళి అయోధ్యలోని పౌరులు, రాజ్యంలో ఇతర జానపదులు, మేమందరము కూడా శ్రీరామచంద్ర ప్రభు వారి మార్గంలోనే నడుస్తాము, రామస్య అయనం, ఆయన మార్గంలో మేము నడుస్తామన్నారు వాళ్ళందరూ. బంధుమిత్రులు, బ్రాహ్మణులు, సాధువులు అందరూ కూడా ఈరోజు రాముణ్ణే అనుసరిస్తారు. ఈ రాజ్యం మాకు అక్కర్లేదన్నాడు. ఈ యొక్క ఖాళీ అయిపోయిన ఖాళీ ప్రదేశంగా ఉన్న ఈ రాజ్యాన్ని నువ్వు నీ కొడుకు ఏలుకోండి అన్నాడు. దశరథుడు పిచ్చివాడు కాకపోతే తీయని పళ్ళిచ్చేటటువంటి మామిడి చెట్టు ఉందండి. ఆ తీయని పళ్ళిచ్చే మామిడి చెట్టుని కొట్టేసి నరికి ఆ మామిడి చెట్టు ఉన్న ప్రదేశంలో వేప చెట్టు విత్తనాన్ని తీసుకొచ్చి నాటారట. ఏ మట్టిలో అయితే మామిడి చెట్టును పాతారో అదే మట్టిలో వేప చెట్టుని పాతాడు. కానీ మామిడి చెట్టు తీయని ఫలాలు ఇచ్చింది, వేప చెట్టు చేదు ఫలాలు ఇచ్చింది. కానీ దశరథుడు ఏమనుకున్నాడు అంటే, మామిడి చెట్టు తీయదే ఫలాలను ఇచ్చింది, ఇదే మట్టిని ఇదే నీరును ఉపయోగించుకుని, వేప చెట్టు కూడా అలాగే ఇదే మట్టి ఇదే నీరు ఉపయోగించుకుని తీయటి పళ్ళు ఇస్తుందేమో అనుకున్నాడు. కానీ వేప చెట్టు ఎప్పుడూ తీయని పళ్ళు ఇవ్వదు కదా.
రాముణ్ణి కాదని నీకు రాజ్యాన్ని అప్పగించినటువంటి దశరథుడు నీ ద్వారా ఏదైనా మంచి జరుగుతుంది అనుకోవడం అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదన్నా. అంటే నువ్వు వినాశనాన్నే తీసుకొస్తావు కానీ రాజ్యానికి వంశానికి నీ వల్ల మంచి జరగదు అని చెప్పాడు. అంతేకాదు కైక, వేప చెట్టు నుండి తేనె రమ్మంటే వస్తుందా? ఎన్నటికీ రాదు. అలాగే వేప చెట్టు నుంచి ఎలాగైతే చేదే వస్తుందో అలాగే నీ తల్లి దగ్గర నుంచి పుచ్చుకున్నటువంటి గుణాలు అవన్నీ కూడా నీలో చేదు లక్షణాలే కలిగి ఉంటాయి. కానీ నీ నుంచి మంచి తీపి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అంటే అర్థం ఏమిటంటే నీ తల్లి ఎలాంటిదో నువ్వు అలాంటి దానివి. ఏమన్నా వాళ్ళ తల్లిగారు ఏం చేశారండి మధ్యలో అంటే వాళ్ళ తల్లి కూడా భర్తని లెక్క చేయలేదుట ఒక సన్నివేశంలో. ఆ సన్నివేశం సుమంత్రుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాబట్టి సుమంత్రుడు చెప్తున్నాడు, ఒకానొక సమయంలో మీ భర్త అయినటువంటి అశ్వపతి కేకేయ మహారాజు గారు అరణ్యానికి వెళ్తే అక్కడ ఒక సాధువు ఒక మంత్రాన్ని ఇచ్చాడు. ఆ మంత్రం ఏం చేసింది అంటే ఏ ప్రాణులైనా సరే వాటి అరుపుల్ని బట్టి అవి ఏమి మాట్లాడుకుంటున్నాయో నీకు తెలుస్తుంది అని చెప్పాడు. నీకు ఈ విద్య తెలుసు అని ఎవరికైనా చెప్పినట్లయితే నీ శిరస్సు 1000 వక్రై నువ్వు చనిపోతావు, ఎవరికి చెప్పక్కు అని యోగి చెప్పాడు. సరే వచ్చేసాడు ఇంటికి ఈ అశ్వపతి కేకేయ మహారాజు గారు. ఆయన అంతఃపురంలో మంచం మీద నిద్రిస్తున్నాడు, పక్కన భార్య కూడా ఉన్నది నిద్రిస్తూ ఉండగా అంతటి దూరంలో ఒక చెట్టు మీద 2 చిలుకలు పక్షులు మాట్లాడుకుంటున్నాయి, అరుచుకుంటున్నాయి. ఈ అరుపుల్ని విన్నాడు ఇది యొక్క రాజుగారు కేకేయ మహారాజు గారు. ఆ అరుపులు విని నవ్వుకున్నట్టు ఆయనలో ఆయన. ఈవిడనుకుంది భార్య, నన్నే చూసి నవ్వుతున్నాడు నా భర్త అనుకుంది. అనుకుని ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి అని. నువ్వు నీ గురించి నేను ఆలోచించి నవ్వట్లేదు, అక్కడ పక్షుల జంట అరుపులను విని నేను నవ్వాను అంటే. అయితే ఇప్పుడు ఆవిడ అడిగింది, నువ్వు నాకు చెప్తావా చెప్పవా ఆ పక్షులు ఏం మాట్లాడుకున్నాయి? నువ్వు నన్ను చూసి వెటకారంగా నవ్వి ఆ పక్షుల మీదకు తోస్తున్నావు నిందనంతటిని, నువ్వు చెప్తావా చెప్పవా? అలా కాదే, ఒక ఋషి నాకు నేను ఇది చెప్పకూడదు అన్నాడు ఆయన. ఋషి కూడా చెప్పొద్దన్నాడుగా అలా ఇచ్చానని. నేను నీకు చెప్పకూడదు, నేను చెప్పాను అనుకో నేను చనిపోతాను. నువ్వు చనిపోతావో ఏమవుతావో నాకు అనవసరం, నువ్వు నన్ను చూసి ఎందుకు నవ్వావో దానికి కారణం చెప్పదు. వెంటనే మీ తండ్రి గారు ఏం చేశారో తెలుసా కైక? ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు. మా భార్య ఇలా నిలదీస్తోంది, లేకపోతే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదంటోంది, ఏం చేయమంటావు, చెప్పాలా వద్దా? ఆ సాధువు గారు ఏమన్నారంటే మీ భార్య చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం చెప్పకు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. వెంటనే ఆ రోజు నుంచి నీ తండ్రి చాలా తెలివైనవాడు కాబట్టి మీ తల్లి ఎంత అడిగి గింజుకున్నా చెప్పలేదు, నువ్వు చస్తే చావు నేను మాత్రం చెప్పను అన్నాడు. తెలివిగా తప్పించుకున్నాడు మీ తండ్రి. దశరథుడు అలా తప్పించుకోలేకపోయాడమ్మా. నీ తల్లి దగ్గర వచ్చిన పోలికలే, భర్త పోయినా పర్వాలేదు కానీ నువ్వు అనుకున్నది నెరవేరాలి, అది నీ గుణం. ఎవడండి తిట్టింది? తన యజమాని దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తి తిట్టాడు, అయినా సిగ్గు లేదు ఈ కైకకి. సిగ్గు లేదు అంటే ఆ సమయానికి దైవం ప్రేరణ అలా చేసింది కైకని. ఒక్కొక్కసారి వ్యగ్రతతో కూడుకున్న కోపం వచ్చినప్పుడు ఎవరి మాట వినరు, ఆ కోపం విననివ్వదు. అలాగే ఈ కైకకు కూడా విధమైనటువంటి మాశ్చర్యం అనేటటువంటిది వచ్చింది. అయితే చూడండి, ఇన్ని తిట్లు తిట్టాడు. తిట్టిన తర్వాత దశరథ మహారాజు గారు అన్నారు, సుమంత్ర ఆ వినే రకం కాదావిడ, రత్నాలతో సుసంపన్నమైనటువంటి చతురంగ బలాలన్నీ రాముడి యొక్క సేవ కోసం పంపించు. రాముడికి అరణ్యాలలో మధ్యలో ఆయనకి మంచి విలాసం కోసం మల్ల యుద్ధ విశారదులైన వాళ్ళని పంపించు. వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళని ఆ యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు రాముడు.
లేదు చక్కనైనటువంటి బట్టలు, ఆభరణాలు, తినుబండారాలు, 14 సంవత్సరాలకి కావలసిన ముడి సరుకులు అన్నీ పంపించు. అంతేకాదు నర్తకీమణులు, నటులు వీళ్ళందరినీ కూడా పంపించు. అంతేకాదయ్యా, అడవుల్లో కొండ మార్గాలలో దారులు చూపించే ఆటవికుల్ని కూడా పంపించు. మన యొక్క కోశాగారంలో ఉన్నటువంటి ధనధాన్యాదులన్నింటినీ కూడా ఇచ్చి పుష్కలంగా ఒంటెల మీద, ఎద్దుల మీద వేసి బళ్ళల్లో వేసి పంపించండి అన్నాడు. ఎందుకుట? రాముడు అరణ్యవాసం చేస్తూ అక్కడ యజ్ఞ యాగాది క్రతువులన్నీ చేస్తూ బ్రాహ్మణులకి ధనంతో భూరి దక్షిణలన్నీ ఇస్తూ అసలు సమయమే తెలియకుండా 14 సంవత్సరాలు గడిపేస్తాడయ్యా అన్నాడు. ఈ మాట వింది కైక పక్కనే ఉన్నది. వెంటనే ముఖంలో ఉన్నటువంటి కళ మారిపోయిందిటండి, భయం పట్టుకుందిటండి ఈ కైకకి. అంటే వెంటనే వచ్చి అంటోందిట, రాజ్యం గతజనం సాదో పీతమండాం సురామివ. మద్యం సీసా లోపల ఉన్న మద్యాన్నంతటినీ తాగేసి ఖాళీ సీసా ఇస్తే మేము మాత్రం ఏం చేసుకుంటామయ్యా దశరథ? మద్యం అంతా నీ కుమారుడికి ఇచ్చి ఖాళీ సీసా మాకిచ్చినట్లుంది. ఇది సంపదని, ధాన్యాన్ని, వస్తువుల్ని, సుఖభోగాల్ని అన్నీ రాముడికి ఇచ్చి పంపించి ఖాళీ రాజ్యాన్ని నేనేం చేసుకోను. వెంటనే దశరథుడు అన్నట్టండి, రాముడు అరణ్యవాసాలకి వెళ్ళాలని కోరుకున్నావు కానీ రాముడితో ఇవన్నీ పంపాలని నువ్వు అనలేదు కదా అన్నాడు. ఎక్కడ తన పన్నాగం ఒమ్మైపోతుందోనని కంగారు పడిపోయి చెమట్లు పట్టేసి కైక ఏం మాట్లాడుతుందో తెలియక, అలా కాదు, ఇది వరకు సగర చక్రవర్తి ఉన్నారు కదా మీ వంశంలో, ఆ సగర చక్రవర్తి కుమారుడు అంశుమంతుణ్ణి సగర చక్రవర్తి బహిష్కారం చేశాడు ఊళ్ళో నుంచి, కట్టుబట్టలతో భార్యతో సహా పంపించేశాడు కదా, అలా ఆయన పంపించినట్లుగానే రాముణ్ణి కూడా పంపించేయి అందటండి కైక. ఈ మాట అనగానే సిద్ధార్థుడు అనేటటువంటి మంత్రి, ఇంకో మంత్రి, ఆయన లేచాడు సభలో. ఏమమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సగర చక్రవర్తి వారు అసమంజసుడిని పంపించాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అసమంజసుడు సరయూ నది తీరం దగ్గర పిల్లలందరినీ తీసుకువెళ్ళి ఆటలు ఆడుతూ మధ్యలో ఈ పిల్లల్ని సరయూ నదిలోకి తోసేసేవాడు. తోసేస్తున్నందుకు కారణంగా ప్రజలందరూ వచ్చి మొరబెట్టుకుంటే తన కొడుకైనా సరే తప్పు చేశాడు కాబట్టి కట్టుకున్న భార్యతో సహా విడిచిపెట్టి రాజ్యాన్ని వెళ్ళిపోవని ఆదేశం చేశాడు. మరి రాముడే తప్పు చేశాడమ్మా దశరథుడు పంపించడానికి? ఏ తప్పు చేస్తే రాముడు పంపడానికి కారకుడయ్యాడు? రాముడి యొక్క గుణాలు ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ కావాలండి. శ్రీరాముని అడవులకు పంపడానికి ఇది కారణమని ఒక్కటి చెప్పు. ఆయన చేసిన పాపం ఏమిటి? చంద్రుడిలో అయినా సరే కాస్త మచ్చ ఉంటుందేమో కానీ ఈ రామచంద్రుడిలో దోషం ఇంచుకైనా కూడా ఉంటుందా అని అడిగాడు. ఎప్పుడైతే ఇలా అన్నాడో ఏమీ మాట్లాడలేదండి కైక. దశరథుడు లేచాడు. ఆయన అంటున్నాడు, ఉసే దుర్మార్గురాలా కైక, సిద్ధార్థుడి పలుకులు నువ్వుకి రుచించట్లేదా చెప్తున్నది? నాకును నీకు ఏది హితమో అది తెలుసుకోలేకపోతున్నావు. సత్పురుషుల మార్గాన్ని విడిచిపెట్టి పెడదారి పడుతున్నావు కైక, దుష్కృత్యాలకు పాల్పడుతున్నావు. రాజ్యాధికారాన్ని సుఖ సంపదలను విడనాడి నేను కూడా నేడే శ్రీరాముడితో అరణ్యాలకి వెళ్తాను. ఇక నువ్వు భరతుడు కలిసి ఈ రాజ్యాన్ని ఎలుకోండి అన్నాడు. సిద్ధార్థుడి వచనాలు విని తన తండ్రి అయిన దశరథుడితో రామచంద్ర ప్రభు అంటున్నారు, నాన్నగారు శాంతించండి, అమ్మగారి మీద కోప్పడి ప్రయోజనం ఏముంది? ఆవిడ వరం మీరు ఇస్తానన్నారు, ఆవిడ వరం కోరుకుంది, మీరు ఇచ్చారు, నేను వెళ్ళిపోతున్నాను. ఏనుగును దానం చేశాను నాన్నగారు. ఏనుగును దానం చేసేసిన తర్వాత దానికి కట్టబడినటువంటి తాడు మాత్రం మనం ఏం చేసుకుంటాం? తాడు కూడా ఇచ్చేయాలి దానం చేసినప్పుడు. ఏనుగును దానం చేసిన తర్వాత ఆ తాడు నేను ఉంచుకుంటానంటే దానివల్ల ఎంత హాస్యంగా ఉంటుందో. ఈరోజు రాజ్యం అంతా కూడా మనం దారపోసేసి నేను అరణ్యానికి వెళ్తుంటే ఈ భోగాలన్నీ నాకెందుకు నాన్నగారు, ఇవేమీ నాకు అక్కర్లేదన్నాడు రామచంద్రం. తీసేసుకోమనండి అన్నాడు. నాకు ఒకటే ఇప్పించండి,
మీకు ఏదైనా ఉంటే నాకు ఈ వనవాస సమయంలో కట్టుకోవడానికి కావలసిన నార చీరలు, ఒక పలుగు, ఒక గంప, ఈ వస్తువులు ఇప్పిస్తే చాలు, నేను వీటిని పట్టుకుని వెళ్తానన్నాడు రామచంద్రుడు. ఈ మాట రాముడి నోటి నుంచి రాగానే ఎవరి చేతనో తెప్పించిన అవసరం లేకుండానే కైకి వెళ్ళి వెంటనే తీసుకొచ్చేసింది. ఈ నార చీరలు, బట్టలు ఎవరెవరికి ఏమేమి బట్టలు సెట్ చేయాలో అన్నీ సెట్ చేసి రెడీగా పెట్టుకుంది ఆవిడ. తీసుకొచ్చింది రాముడి చేతిలో, లక్ష్మణుడి చేతిలో, సీత చేతిలో పెట్టి, కట్టుకోండి అయ్యా, కట్టుకుని బయలుదేరండి అది. రాముడు తనకున్నటువంటి పట్టు వస్త్రాలు తీసి అక్కడే కట్టుకున్నట్టండి, నార వస్త్రాలు. లక్ష్మణుడు కూడా కట్టుకున్నాడు. సీత మాత్రం ఈ నార వస్త్రాలు చూసి వణికిందిటి, కాస్త భయపడింది. భయపడి ఎప్పుడూ కూడా పట్టు వస్త్రం తప్ప ఒంటికి కోమల వస్త్రాలు తప్ప ఎప్పుడు ఇలాంటి నార చీరలు కట్టుకున్నటువంటి బాపాన పోలేదు ఆవిడ. రాముడికేసి తిరిగి అందిట, స్వామి మునిపత్నులు ఈ నార చీరలు ఎలా కట్టుకుంటారు స్వామి నిజానికి అని అడిగింది ఆవిడ. అడిగితే రాముడు ఏమీ సమాధానం చెప్పలేదండి. ఆవిడకి ఎలా కట్టుకోవాలో తెలియట్లేదు. వాటిని సభలో అందరూ ఉన్నారు. ఈ సభలో మధ్యలో పట్టు వస్త్రాలు కట్టుకుని ఉన్నది సీతమ్మ. ఆవిడ వీటిని ఎలా ధరించాలో తెలియక మెడకి చుట్టుకుందిట. ఒక వస్త్రం తీసుకుని ఇంకో వస్త్రాన్ని చేత్తో పట్టుకుని ఉన్నదిట. రాముడు అన్నట్ట, ఇది కట్టుకోవడం పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు సీత, ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తాను చూడు అని ఆ సభ మధ్యలోనే సీతమ్మ తల్లి పట్టు వస్త్రాల మీద ఈ నారచీరలు కట్టి చూపిస్తున్నట్ట. అక్కడ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలందరూ గొల్లున విలపించారట ఈ సన్నివేశాన్ని చూసి. విలపిస్తే ఆ స్త్రీలందరూ అంటున్నారు, రామం పిల్లలు ఆపేయండమ్మా కొంచెం, రామం ప్రేక్షతు సీతాయ బధ్నంతం చీరముత్తమం. అంతఃపుర స్త్రీలందరూ కూడా కన్నీరు పెట్టుకుని దుఃఖాన్ని పొందారు. తేజస్శాలి అయినటువంటి రాముడితో అంటున్నారట, నాయనా రామ, మీ తండ్రి ఈ సుకుమారి సీతమ్మ తల్లికి వనవాసాన్ని విధించలేదు, కాబట్టి ఈవిడ నీతో రావడం ఉచితం కాదు. ఈ 14 సంవత్సరాలు ఈవిడ మా దగ్గర ఉంటుంది. నువ్వు నీ తమ్ముడైనటువంటి లక్ష్మణుడిని తీసుకుని వెళ్ళి అరణ్యాలకి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని అప్పుడు నువ్వు రా. నీ తమ్ముడు నీకు తోడుగా ఉంటాడు. ఈ అబల, ఈ సున్నిత మనస్కురాలు, ఈ సుకుమారి, ఈ యొక్క సీతమ్మని నీతో ఈ కఠిన కంటకమైనటువంటి అరణ్యాలకి తీసుకువెళ్ళవద్దయ్యా అంటే, చూడండి రామచంద్ర ప్రభు ఇంతమంది వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నా పట్టించుకోలేదుటండి. రామచంద్ర ప్రభు పట్టించుకోకుండానే ఆ చీర మొత్తం కట్టాట సీతమ్మ తల్లికి, ఆ పట్టు చీర మీద. ఆ చూసి తట్టుకోలేకపోయిన వాళ్ళల్లో ఎవరో తెలుసా అండి, ఇంటి పురోహితుడు వశిష్ఠుడు. వశిష్ఠుడు అంతటి వాడు. నిజానికి ఆయన కోపం రాదు. ఎందుకు? ఆయన కామక్రోధాలని వశమునందుకున్నవాడు. అలాంటి వశిష్ఠుడికి కోపం వచ్చింది ఆ సన్నివేశం చూసి. వెంటనే కైకని అన్నట్టు ఆయన, ఓ కైక అని కూడా సంబోధించలేదు. ఆయన అంటున్నాడు, అతి ప్రవృత్తే దుర్మేధే, ఓ దుష్టురాలా అన్నట్టు. వశిష్ఠుడు అంతటి వాడు. ఒక పట్టమహిషి దశరథ మహారాజు చక్రవర్తి, అతడి భార్య ఇంటి పురోహితుడి చేత కూడా తిట్టించుకున్నది. ఎందుకు తిట్టించుకున్నదయ్యా? నాకు ధర్మం అక్కర్లేదు, నాకు డబ్బే ప్రధానం అన్నది కాబట్టి తిట్టించు. వశిష్ఠుడు దుర్మార్గురాల, దుష్టురాల, వంశ మర్యాదని ఈరోజు మంట కలుపుతున్నావు నువ్వు అన్నట్టు. చూడండి, హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు కైక. మహారాజుని మోసగించడమే కాకుండా నువ్వు ఆయన ప్రతిజ్ఞకి కూడా కట్టుబడి ఉండట్లేదు. సీతాదేవి వనాలకి పోవక్కర్లేదు, అసలు ఇందులో ఆవిడికి సంబంధమే లేదు. నిజానికి చెప్పాలంటే రాముడిలో సగభాగం సీతమ్మ, అర్ధాంగి కాబట్టి. రాముడు లేకపోయినా ఈ యొక్క అయోధ్యనంతటినీ, కోసల రాజ్యాన్ని అంతటినీ పాలించగలిగే శక్తి ఆవిడకున్నది. కాబట్టి ఇప్పుడే ఆవిడ పట్టాభిషిక్తురాలు అవుతుంది ఈ రాజ్యానికి అంతటికి. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో వెంటనే చూడండి ఇంకా అంటున్నాడు,
ఓ కైక, నీ ప్రవర్తన చాలా దుష్టమైనది. నువ్వు ప్రజలను ఇక్కట్ల పాలు చేయడానికి సిద్ధపడుతున్నావు. ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత, చెట్లు చేమలు మిగిలిన తర్వాత ఈ భూమిని ఏకాకిగా పాలించుకోమని చెప్పాడు. రాముడి యొక్క పరిపాలనకి నోచుకోనటువంటి ఈ రాజ్యం రాజ్యమే కాదన్నాడు వశిష్ఠుడు. రాముడు నివసించే ప్రదేశం వనమైనా సరే అది రాజ్యం అవుతుందన్నాడు. ఈ మాటలన్నీ అన్న తర్వాత దశరథ మహారాజు గారు కళ్ళంపటి నీళ్లు పెట్టుకుని అంటున్నారు, ఓ కైక, ఈ జానకి నారవస్త్రాలు ధరించడం అనేటటువంటిది యుక్తం కాదు. వశిష్ఠ మహర్షి వారు చెప్పారుగా, ఈమె చాలా సుకుమారి, అమాయకురాలు, ఈవిడికి ఏమీ సంబంధం లేదు. నిరంతరం చిన్నతనం నుండి సుఖాలలో పుట్టి పెరిగింది. ఈమె వనవాస జీవితానికి అర్హత కలిగినటువంటిది కాదు. మా గురువు గారు వశిష్ఠ మహర్షి చెప్పినట్లుగా ముమ్మాటికి ఇది సత్యం. కాబట్టి జనక మహారాజు కూతురు ముందు ఈ నారబట్టలను విడిచిపెట్టాలి అని ఆయన గట్టిగా మాట్లాడేటండి దశరథ మహారాజు. నా కోడలు నారచీరలు కట్టడానికి వీలు లేదు. ఎందుకు అంటే నువ్వు కోరింది రాముడికి ఒక్కడికే అరణ్యవాసం కోరావు. కాబట్టి సర్వ లాంఛనాలతో, పట్టుబట్టలతో, నగలతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా నా కోడలు అరణ్యవాసానికి వెళ్తుంది అన్నాడు. అంటే అర్థం ఏమిటి? రాముడికి వనవాసం ఉంది కానీ సీతమ్మకి వనవాసం లేదు. ఇది ఒకటి. రెండవ దాంట్లో అర్థం ఏమిటి అంటే, రాముడికి వనవాసం వల్ల రాజ్య అర్హత పోయిందా పోలేదా? సీతమ్మ తల్లి రాజలాంఛనాలతో వెళ్తోంది కాబట్టి రాముడికి రాజ్యార్హత పోలేదు. ఏమండి, ఎలా పోలేదండి అంటే, కోరుకునే వరం ఎలా కోరుకుంది కైక? రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి ముని సదర్శుడిగా, భరతుడు పట్టాభిషిక్తుడు అవ్వాలి. మనం ఏదైనా ఆస్తి రాయించుకున్నప్పుడు, నోటరీ రాసినప్పుడు అక్కడ ఏమి రాస్తారు? సర్వ ఆస్తి హక్కు భుక్తములు అని కూడా రాస్తాడు. శాశ్వత హక్కు అని రాస్తాడు. ఆ శాశ్వత రాజ్యం అని ఏం చెప్పలేదు ఆవిడ. రాముడు అరణ్యాలకు వెళ్ళిన 14 సంవత్సరాలు భరతుడు పట్టాభిషిక్తుడు అవుతాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. అందువల్ల దశరథుడు ఏమన్నాడు అంటే, సీతకి రాజలాంఛనాలు ఉన్నాయి, రాజలాంఛనాలు తీయడానికి వీలు లేదన్నాడు. భార్యకి రాజలాంఛనాలు ఉంటే అర్థం ఏమిటంటే భర్తకి కూడా రాజ్యార్హత ఉన్నదని అర్థం. అందువల్లే రాముడు ఏమంటాడంటే ముందు, ఒరే 15 సంవత్సరాలు నాన్నగారు నీకు రాజ్యాధికారాన్ని అప్పగించారు, నాకు ఈ వనాల్లో ఉన్నటువంటి జంతువులకి మృగాలకి నన్ను రాజుని చేశాడు రా అన్నాడు. అంటే రాజ్యార్హత పోయింది ఎన్ని సంవత్సరాలంటే 14 సంవత్సరాలే. 14 సంవత్సరాల తర్వాత తన రాజార్హత తనకి మళ్ళీ వస్తుంది. దానికి గుర్తేమిటి? వేలికి ఉన్నటువంటి రాజముద్రని తీయలేదు రామచంద్ర ప్రభు. అందుకనే ఈ రాజముద్రని తీయలేదు కాబట్టే ఆ రాజముద్రని తీసి హనుమకి ఇచ్చారు సీతమ్మకి చూపించమని. అర్థమవుతుందా? కాబట్టి రామచంద్ర ప్రభు యొక్క రాజ్యాధికారానికి ఎటువంటి డోకా లేదండి. అంటే 14 సంవత్సరాలలో భరతుడు రాజైతే మంత్రి సామంతుల యొక్క ప్రజల యొక్క మన్ననలు పొంది తాను ప్రజల్ని రాముడిని మర్చిపోతారు ప్రజలు. అప్పుడు రాముడు వచ్చినా ఇంక అందరూ భరతుడే రాజుగా భావన చేస్తారనే ఆలోచనలో అడిగింది కానీ శాశ్వత హక్కుభుక్తాన్ని కోరుకోలేదు. అందువల్ల కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా నోటీసులు కొన్ని రిజెక్ట్ అయిపోతాయండి. ఎందుకు రిజెక్ట్ అవుతాయంటే అందులో రాసినటువంటి విధానంలో తప్పులు ఉండడం వల్ల. కోరిన కోరిక కూడా సక్రమంగా ఆలోచించి కోరాలి. మందరు వచ్చిందే దానికి ఉన్న సైకాలజీలో, దానికి ఉన్న నాలెడ్జ్లో అది ఇలా కోరుకోమని చెప్తే అలాగే కోరుకుంది కానీ ఆలోచన చెయ్యలేదు కైక. అది కూడా తెలివిగానే దేవతలు పంపారు కాబట్టి దేవతలు ఎలా కోరుకోమని చెప్పారో అది అలాగే కోరుకుంది. ఇది వ్యంగ్యంగా, అసలు మామూలుగా వాచ్యంగా అయితే దానికి అంతవరకే నాలెడ్జ్ ఉంది కాబట్టి అంతవరకే కోరుకోమని.
అయితే మరి రాముడు అలాంటి వాడు కాదు కదండి, ఆలోచిస్తాడు కదా. రాముడు ఎలా స్వీకరిస్తాడు? రాముడికి స్వీకరించే ఆలోచన లేదు. అందుకునే హనుమని పంపిస్తూ చివరిలో పుష్పక విమానం మీద వెళ్ళిపోయిన తర్వాత భరద్వాజాశ్రమం దగ్గర దిగుతారు. రావణ లంక నుంచి వస్తూ హనుమని దగ్గరికి పిలిచి అంటారు, నువ్వు నందిగ్రామానికి వెళ్ళవయ్యా భరత. ఓ హనుమ, భరతుణ్ణి చూడు, ముఖ కవళికలు చూడు ఒక్కసారి, మీ అన్నగారు వచ్చేస్తున్నారయ్యా అని చెప్పు. అంటే ఇప్పుడు రాజ్యం అప్పచెప్పేలామా అన్నగారికి అన్నటువంటి భావం ఏదైనా ముఖంలో కనిపించిందే అనుకో మా తమ్ముడికి, నేను ఇక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళిపోతా అన్నాడు రాము. అంటే తాను ఒక రాజ్యాన్ని స్వీకరించినా అది తన తమ్ముళ్ళ కోసమే తప్ప తన కోసం కాదు. తానే ఎందుకు స్వీకరించాలి? పెద్ద కొడుకు కాబట్టి, అది ధర్మం కాబట్టి. ఇక్ష్వాకు వంశంలో తాను భారాన్ని నెత్తి మీద వేసుకున్నాడు, రాజ్యభారాన్ని వేసుకుని 11,000 సంవత్సరాలు న్యాయ పరిపాలన అంటే ఎలా ఉంటుందో అది చేసి చూపించాడు. తన భార్యని ఒక మాట అన్నా సరే ప్రభు అనేటటువంటి వాడి మీద మచ్చ పడకూడదు, ప్రజలు వేలు పెట్టి చూపించకూడదు, పరిపాలన చేస్తే అలా పరిపాలన చెయ్యాలి. ఆ పరిపాలన కోసం, ధర్మం కోసం తన భార్య తప్పు చెయ్యలేదని తెలిసినా లక్ష్మణుడిని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎందుకు? తనకి తెలుసు, నేను ధర్మమునందు ఉంటే నా భార్య ఎక్కడున్నా సంతోషంగా సుఖంగా ఉంటుంది. ఇది రాముడి యొక్క నమ్మకం. కాబట్టి రాజ్యాన్ని విడిచిపెట్టేస్తే ఎవడో ఒక మాట అన్నాడని తమ్ముడికి ఇవ్వచ్చుగా, పోనీ అని విడిచిపెట్టేసి భార్యని పంపడం ఇష్టం లేకపోతే. అంటే తాను రాజ్యాన్ని విడిచిపెట్టేస్తే ఇంక నేను ఈ రాజ్యాన్ని నేను పాలించలేనని తాను ఒప్పుకుని దిగిపోయినట్టు కిందకి. అంటే తాను ఒప్పుకుని దిగిపోయాడంటే అంటే ధర్మమైనటువంటి మార్గంలో నేను నడవలేకపోతున్నాను ఒప్పుకున్నట్టేగా. ప్రజా పరిపాలన యందు అధర్మం అనేటటువంటిది దొరలకుండా ఒక రాజు ఎలా పరిపాలన చేయాలో, తన మన అనే భేదం ఎలా చూపించకూడదో రామ ఈ యొక్క పరిపాలన మనకు చూపిస్తుంది. అందువల్ల చూడండి, ఆవిడ నగలతోనూ పట్టు వస్త్రాలతోనూ వెళ్ళాలి. 14 సంవత్సరాలకి సరిపోయే అంతటువంటి పట్టుబట్టలు నగలు తీసుకుని రావయ్యా కోసగారి నుంచి అన్నాడు దశరథుడు. తీసుకొచ్చారు. చూడండి, దశరథ మహారాజు గారి చేతులు పట్టుకుని రామచంద్ర ప్రభు, నాన్న, మా అమ్మ కౌసల్య వృద్ధురాలు, నిన్ను జీవిత పర్యంతము కూడా సేవిస్తూ వచ్చింది ఇప్పటిదాకా. ఎన్నడూ కూడా ఆవిడ కన్నీరు పెట్టుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆవిడ నేను వెళ్ళిపోయానని కన్నీరు పెట్టుకునేలాగా బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండకయ్యా, ఆవిడని ఓదార్చు, ఆవిడికి కష్టం కలిగించేలా నువ్వు ప్రవర్తించకు తండ్రికి చెప్పాడు. చెప్పిన తర్వాత దుఃఖ భారం చేత ఈ మాటలు ఎప్పుడైతే రాముడు అన్నాడో కళ్ళంపట నీళ్లు తిరిగాయి దశరథుడికి. మళ్ళీ రాజు రాముడిని స్పష్టంగా చూడలేకపోయాడు. అతి కష్టం మీద కళ్ళు తుడుచుకుని మనసు పనిచేయట్లేదు తన పుత్రుడితో అంటున్నాడు, రామ, ఈ యొక్క పాశం అనేటటువంటిది నన్ను బంధించింది, దుఃఖితుడై ఉన్నాను. ఇది వరలో నేను పెక్కు మందికి పుత్రవియోగాన్ని కలిగించి ఉండవచ్చేమో, ఇప్పుడు నాకు ఈ పుత్రవియోగం కలుగుతుంది. మొండి పట్టుదలతో స్వార్థంతో ప్రాకులాడుతున్న ఒక్క కైకేయి యొక్క కారణం చేత ఈ జనులందరూ కూడా ఈరోజు విలవల్లాడుతున్నారు. నేను మాత్రమే కాదు రామ. సరే, ఏదైనా విధి నిర్ణయం, ఏం చేయగలం మనం? సుమంత్ర రావయ్యా అన్నాడు. చక్కనైనటువంటి రథాన్ని సిద్ధం చేయి, నా కొడుకుని కోడల్ని ఈ యొక్క అయోధ్య పట్టణం కోసల దేశం యొక్క పొలిమేరల దగ్గరికి తీసుకువెళ్ళి విడిచిపెట్టమన్నాడు. జనసంచారం లేనటువంటి జనపదం దగ్గరికి తీసుకువెళ్ళమన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే సుమంత్రుడు వెళ్ళి సిద్ధం చేశాడండి. బంగారం చేత అలంకృతమైనటువంటి ఉత్తమ అశ్వాలు పోంచబడినటువంటి ఒక రథం సిద్ధమైంది. సీతాదేవి చక్కనైనటువంటి పట్టు వస్త్రాలు నగలు ధరించిందిట.
అందుకనే నారచీరలు కట్టుకున్నట్టు చూపిస్తారు సినిమాల్లోనూ నాటకాల్లోనూ. సీతమ్మ తల్లి ఎక్కడా కట్టుకోలేదండి, ఆవిడ పట్టు వస్త్రంతోనే ఉన్నది. అందుకనే ఆ పట్టు వస్త్రాన్నే చించి దాంట్లో నగలు వేసి మూటగట్టి కిందకి విడిపెడితే కిష్కిందలో ఉన్నటువంటి వానరులు పట్టుకుని రాముడికి చూపిస్తారు. ఆ పట్టు వస్త్రం పచ్చటి పట్టుపుట్టమది. ఆ పట్టుపుట్టాన్ని చూసి కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటాడు రామచంద్ర ప్రభు. ఆ పట్టు వస్త్రంతోనే వెళ్ళింది సీతమ్మ తల్లి. చూడండి, పలుగు గంప ఈ వస్త్రాలు మూటలన్నీ రథంలో పెట్టారు తీసుకువెళ్ళి. లక్ష్మణుడు ధనుర్ధారి అయ్యాడు, రామచంద్ర ప్రభు ధనుస్సును ధరించారు. చూడండి, నారచీరలు కట్టుకుని రుద్రాక్ష మాలికలు వేసుకుని విభూతి ధారణ చేసుకుని లక్ష్మణస్వామి రామచంద్ర ప్రభు ఎలా ఉన్నారయ్యా? భాస్కర రామాయణంలో అంటాడు భాస్కరుడు, కస్తూరికా పుష్పగంధ బంధురమణి బంధముడిచి జటాభరముని కోమల చారుదు కూలంబులడలించి కర్కస వల్కాంశుకముగట్టె పరిలిప్త చందన పంకంబు పోజేసి నిర్మల భసితంబు నిండనలదే మహనీయ బహురత్న మండనంబులు ఉచ్చి లీలమై అక్షమాలికలు దాల్చే రాజరాజు తేజో రమణీయ తేజో విరాజమానమూర్తి రాజకీర్తి రఘుకులాబ్ది జనిత రత్నంబు రాజన్య చక్రవర్తి రామచంద్రుడొప్పే. ఎలా కనిపించాడు రామచంద్ర ప్రభు అందరికీ? అయోధ్య ప్రజలందరూ పట్టు వస్త్రాలు ధరించి కిరీటాన్ని ధరించి శత్రుంజయం అనేటటువంటి ఏనుగు మీద ఎక్కి రామచంద్ర ప్రభు ఊరేగుతూ ఉంటే మేమందరం చూసి ఆనందిస్తాం కదా అనుకున్నటువంటి ప్రజలకి, దశరథుడికి రామదర్శనం వియోగాన్ని కలిగించింది, బాధనికి మిగిల్చింది. కస్తూరి తిలకాన్ని పెట్టుకునే రాముడు, పుష్పమాలికలు ధరించేటటువంటి రాముడు జటాభారాన్ని కట్టుకున్నాడు జటలు. కోమల చారు దుకూలంబులెడలించి పట్టు వస్త్రాలు శరీరం మీద ఉంటాయి ఎప్పుడు రామచంద్ర ప్రభు. కర్కస వల్కాంశములు గట్టే ఆ నారవస్త్రాలు ధరించారు రామచంద్ర ప్రభు. పరిలిప్త చందన పంకంబు పోజేసి ఎర్రచందనం అలుగుకుంటాడు శరీరానికి రామచంద్ర ప్రభు రోజు కూడా. అటువంటి సుగంధభరితమైన చందన గంధాదులన్నీ విడిచిపెట్టేసి భూతి రాసుకున్నట్ట విభూతి శరీరాన్ని. నిర్మల భసితంబు నిండ నలదే మహనీయ బహురత్న మండనంబులు ఉచ్చి శరీరానికి అంగరంగ వైభవంగా కూడుకున్నటువంటి రత్న ఖచ్చిత వైడూర్య ఖచ్చితమైనటువంటి ఆభరణాలు ధరించే రామచంద్ర ప్రభు అక్షమాలికలు దాల్చే రుద్రాక్షమాలికలు ధరించారు ఆ రోజు. అలాంటి తేజోమూర్తిని చూడలేకపోతున్నామంటున్నారు. ఒక కవంటాడు, చూడల్లేముర తండ్రి చూడల్లేముర తండ్రి వల్కల మటుల్ చుట్టంగా కంజూపులే మాకు మేని కొత్తడియగున్ నీరవును మహాగుండే వ్రేలాడెంజొచ్చనవేమిటోయి తల నీలాలం జడల్ కూడనా వీడండ్రాదకో వీనిని వ్రత సమాప్తించేయు పర్యంతమున్. రామాని జటామండల దీక్ష నారవస్త్ర ధారణని మేము చూడలేకపోతున్నాము అంటున్నారు భక్తులు. కాబట్టి అటువంటి స్వరూపాన్ని పొందారు రామచంద్ర ప్రభు. పొంది సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ముందు తల్లుల దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేశారట పాదాలకి. కౌసల్యాదేవి కోడలని దగ్గరికి పిలిచింది వెళ్ళేటప్పుడు, అమ్మా తల్లి ఒక విషయాన్ని చెప్తాను గుర్తుపెట్టుకోమని. అసత్య సర్వలోకే అస్మిన్ సతతం సత్కృతా ప్రియై భర్తారం నామమన్యంతే వినిపాతగతం స్త్రియ. పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించేటటువంటి స్త్రీలు తమ భర్తలు నిరంతరం తమను ఎంత ప్రేమతో చూసుకుంటున్నారో వాళ్ళు అంత చక్కగా వాళ్ళని సేవిస్తారు. కానీ ఆచరించని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ పాతివ్రత్య ధర్మం ఆచరించినటువంటి వాళ్ళు
పతుల విషయంలో కాస్త వాళ్ళు ఒడిదుడుకులకు లోనైనప్పుడు, కష్టాల పాలైనప్పుడు వాళ్ళని నిందిస్తారమ్మా. భర్త దగ్గర డబ్బున్నంత వరకు బాగుంటారు వాళ్ళు. భర్త ఒక్కసారి కష్టాల పాలయ్యి, ఏ యొక్క అప్పుల పాలు అయ్యి, లేకపోతే ఏ కష్టాల్లో ఉద్యోగమో పోయి ఇంట్లో 4 రోజులు ఉండేసరికి మొదటి 2 రోజులు బాగానే ఉంటుంది. 3వ రోజు నుంచి తిట్టడం ప్రారంభం చేస్తారు. అందువల్ల ఇటువంటి స్త్రీలు ఉంటారే, వీళ్ళు పాతివ్రత్య ధర్మానికి చెందిన వాళ్ళు కాదు. భర్త దగ్గర ధనం ఉన్నప్పుడు ఒకలాగా, ధనం లేనప్పుడు భర్తని ఒకలాగా చూడడం అనేటటువంటిది పాతివ్రత్య స్త్రీ యొక్క లక్షణం కాదన్నది. ఇది సాధారణంగా స్త్రీలలో ఉండేటటువంటి స్వభావం. ఏష స్వభావో నారీణాం అనుభూయ పురా సుఖం అల్పమప్యావధం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యతి. దుష్ట ఆలోచనలు కలిగినటువంటి యువతులు ఉంటారు, స్త్రీలు. కపటమైనటువంటి వచనాలకి నిలయం, వాళ్ళు ఎప్పుడూ అవే పలుకుతూ ఉంటారు. కోపానికి లోనవుతూ ఉంటారు, వికారానికి లోనవుతూ ఉంటారు. మనసులో ఉన్న భావాలన్నీ కూడా దుష్టమైనటువంటివి. చిన్న చిన్న సంఘటనలకే భర్తల మీద అలక వహిస్తూ ఉంటారు. వాళ్ళు వారికి దూరం అవుతూ ఉంటారు. భర్త యొక్క ఆభిజాత్యం కానీ, అతడు చేసిన ఉపకారాలు కానీ, అతడు చేసినటువంటి ఎదుటివారికి చేసినటువంటి దానాలు కానీ, అతను నేర్చుకున్న విద్య కానీ, అతను ఎలాంటి వాడన్నది కూడా మర్చిపోతారట. ఆ సమయంలో తన భర్తని దూషిస్తారు. అలాంటివి ఏమీ గుర్తుండవు. ఒక్కసారి కష్టం వచ్చేటప్పటికి భర్తని దూషించడం మొదలు పెడతారు. ఇలాంటి వారి మనసులు ఉన్నాయే, అలాంటి స్త్రీల యొక్క మనసులు చాలా చంచితములు. అవి చలనం, ఒక చోట స్థిరంగా ఉండవు. వారికి పతి కంటే సంపదల మీదే చాలా దృష్టి ఎక్కువమ్మా. కాబట్టి సాధ్వీమణులు ఆ రీతిలో ఉండరు ఎప్పుడూ కూడా. వారు తన వంశ మర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. గురువుల ఉపదేశాలను అనుసరించి నడుచుకుంటారు. శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. పతినే దైవంగా కొలుస్తారు. వారి జీవితములు నిజానికి పరమ పవిత్రములు. అలాంటి మార్గాల్లో వనవాసాలకి పంపబడుతున్నటువంటి నా కుమారుడు ఏదో రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్తున్నాడు కదా అని నువ్వు అతన్ని తక్కువగా దృష్టిలో చూడబోకు సుమా. అతని గౌరవ మర్యాదలు ఎప్పుడూ కూడా నువ్వు చూసుకుంటూ ఉండాలి. సంపన్నుడైనా సరే, నిర్ధనుడైనా సరే, ఇతడే నీకు పరమదైవము, భర్తే పరమదైవం అని చెప్పి ఇలా చెప్పితే వెంటనే సీతమ్మ తల్లి అందిటండి, అమ్మా తల్లి, నన్ను మా తల్లిదండ్రులు అనార్యగా పెంచలేదు. అంటే ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియనటువంటి స్త్రీగా పెంచలేదుట. నన్ను అన్ని ధర్మాలు తెలిసినట్లుగానే పెంచారు మా తల్లి మా తండ్రి. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ధర్మ పదానికి నేను దూరంగా వెళ్ళను. తంత్రులు లేనటువంటి వీణ ఎప్పుడూ కూడా మోగదు. చక్రాలు లేనటువంటి రథం ఎప్పుడూ కూడా కదలదు. అలాగే 100 మంది కుమారులు ఉన్నా సరే తల్లి అయినటువంటి ఆడపడుచుకి పతి కనుక దూరం కనుక అయిపోతే నిజంగా ఆవిడికి సుఖం అనేటటువంటిది ఉండదు. ఈ విషయం నాకు తెలుసమ్మా అత్తగారు. పెద్దలు బోధించిన సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు నేను చిన్నతనం నుండి శ్రద్ధగా విని తెలుసుకున్నాను. కాబట్టి నేను నా భర్తను ఎలా నిరాదరిస్తాను? చులకన ఎప్పుడూ కూడా నేను చెయ్యను. స్త్రీలకి పతియే ప్రత్యక్ష దైవం అన్న ఆర్యోక్తి ధర్మశాస్త్రం నాకు కూడా తెలుసమ్మా. కాబట్టి ఇలా మాట్లాడగానే సీతామాత ఆనంద చిగుతురాలై కళ్ళ దగ్గరికి తీసుకుని కోడల్ని కళ్ళం పట్ట నీళ్లు పెట్టుకుంది కౌసల్య. సీతమ్మ తల్లి రామచంద్ర ప్రభు ఇద్దరూ కూడా కౌసల్య పాదాలకి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేశారు. ప్రదక్షిణ చేసి, అమ్మ దుఃఖాన్ని విడిచిపెట్టు, నా తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, వనవాసకాలం ఒక గడియలో పూర్తి చేసుకుని వస్తానని రామచంద్ర ప్రభు నమస్కారం చేశారు. చూడండి రాముడు ఎంత గొప్పవాడో. తల్లికి నమస్కారం చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ 4 అడుగులు ముందరికి వేసి వెనక్కి తిరిగాట. వెనక్కి తిరిగి ఇటువైపు చూశాడు. చూడగానే మిగతా తినని పెంచిన 350 మంది దాదులు ఉన్నారు నిలబడి. అక్కడ
వాళ్ళందరికీ నమస్కారం చేసి రామచంద్ర ప్రభు అన్నట్ట, మా తల్లి కౌసల్య నాకు ఎంతటిదో మీరందరూ కూడా నాకు అలాంటి వాళ్ళే. నేను ఈ చిన్నతనం నుండి ఇప్పటి వరకు నేను పెరిగినటువంటి ఈ వాతావరణంలో నేను తెలిసి కానీ తెలియక కానీ మీ యందు ఏదైనా అపరాధం చేసి ఉంటే మీరందరూ నన్ను క్షమించండి అమ్మా అని నమస్కారం చేశారట రామచంద్ర ప్రభు. గోలున విరపించారటండి అందరూ కూడా రామా అని. ఏం చెప్పగలరు వాళ్ళు? రాముడి గుణాలేమిటో వాళ్ళకి తెలుసు. ఎంతటి వినయమూర్తి రాముడు నిజానికి. ఇతండా అరణ్యాలకు పంపుతోంది ఈ కైక. ఏం చెయ్యాలి? వాళ్ళకి బాధ ఉప్పొంగింది మనసులో నుంచి. చూడండి, సెలవు తీసుకుంటున్నాను, ఇంకా 14 సంవత్సరాల తర్వాత మీకు కనిపిస్తానన్నాడు రాము. సుమిత్రాదేవికి నమస్కారం చేశారు. రాముడు సీత నమస్కారం చేసిన తర్వాత లక్ష్మణుడు నమస్కారం చేశాడు సుమిత్రాదేవికి. కొడుకుని పైకి లేపి సుమిత్రాదేవి, నాయనా లక్ష్మణ, రామచంద్ర ప్రభు వనవాసం చేసి ఆ వనవాసంలో నువ్వు ఆయన్ని సేవించడం కోసమేనేమోరా నాయన నువ్వు నా కడుపులో పుట్టావు. లక్ష్మణ, ఆపదల యందు సంపదల యందు కూడా శ్రీరాముణ్ణి అనుసరించడమే నీ కర్తవ్యం సుమా. తల్లి కొడుక్కి ఎంత గొప్ప మార్గనిర్దేశకత్వం చేస్తుందో చూడండి. నీ అన్నగారే నీకు తండ్రి. ఎందుకని ధర్మశాస్త్రం కూడా అదే చెప్పింది. జ్యేష్ఠో పితృసమః, ఇంటికి పెద్దవాడు తండ్రితో సమానం. అతన్ని ఆదరించడం, అతన్ని సేవించడం, అతడికి సేవ చేస్తూ అతడితో పాటు నడవడం ఉన్నవే ఇది పరమోత్కృష్టమైనటువంటి ధర్మం. అంటే ఇంటికి పెద్దవాడికి మిగతా వాళ్ళు ఎంత విలువ ఇవ్వాలో సుమిత్రాదేవి కూడా చూపిస్తోంది ఇక్కడ, కొడుక్కి చెప్తోంది. కాబట్టి ఆపదల యందు సంపదల యందు రాముణ్ణి నువ్వు అనుసరించడం నీ కర్తవ్యమయ్యా. అన్న యొక్క అడుగుజాడల్లో నువ్వు సాగిపోవడం అనేటటువంటిది అనుజులు అంటే సోదరుల యొక్క ధర్మము అన్నది. ఇది ఏ లోకంలో సత్పురుషులు అనేటటువంటి వాళ్ళు ఆచరించేటటువంటి ధర్మం అని చెప్పింది పద్ధతి. దీక్ష వహించి యజ్ఞాలని ఆచరించడం, త్యాగబుద్ధితో దాన ధర్మాలు చేయడం, స్వామి కొరకై ప్రాణాలు త్యజించి యుద్ధం చేయడం అనేటటువంటివి మన వంశంలో పరంపరంగా వస్తున్నాయి. కాబట్టి నీ అన్నగారి కోసం నీ ప్రాణాలైనా లెక్క చేయకుండా నువ్వు సేవ చేయమన్నది కొడుక్కి చెప్పింది తల్లి. ఒకటే గుర్తుపెట్టుకో లక్ష్మణ, మనసులో ఒకటే గుర్తుపెట్టుకో. ఏమిటది? రామం దశరథం విద్ది, మాం విద్ది జనకాత్మజం, అయోధ్యాం అటవీం విద్ది గచ్చతాత యదా సుఖం. రామచంద్ర ప్రభువులో నీ తండ్రి అయిన దశరథుడిని చూసుకో, జానకీమాతలో నీ తల్లి అయినటువంటి నన్ను చూసుకో, అరణ్యాలన్నింటినీ కూడా అయోధ్య అనుకోరా నాయనా తండ్రి, హాయిగా వెళ్ళు, నీ వనవాసం నీకు శ్రేయస్కరంగా విజయవంతంగా జరుగుతుందని ఎంత ధైర్యంగా కొడుకుని పంపుతోందో చూడండి. ఎందుకని? రాముడుండగా నా కొడుక్కి ఏ లోటు ఉండదు. ఆవిడికి తెలుసు ఆ మాట. ఆనందంగా పంపుతోంది కొడుకుని అన్నగారితో. భక్తి తాత్పర్యమునందు గుర్తుపెట్టుకోండి, ఇదే భగవంతుడి కోసం చేసేటటువంటి ఏ పని అందైనా మనం మన పిల్లల్ని అంత ఉత్సాహంగా ముందరికి పంపాలి, నేర్పాలి వాళ్ళకి. భగవద్ కైంకర్యమునందు భగవద్ విషయమునందు వాళ్ళకి అలవాటు చేయాలి దగ్గరుండి. ఇదిరా నాన్న ఇలా చేయాలి మనం సేవ భగవంతుడికి. నీకు ఏ కష్టం వచ్చినా ఎవరికో చెప్పుకోకురా, నీ తండ్రి ఆయన శాశ్వతమైన తండ్రి. ఎవరు? నేను కాదు, ఆయన శాశ్వతమైన తండ్రి. శాశ్వతమైన తల్లి ఎవరు? నేను కాదు, ఆవిడ శాశ్వతమైనటువంటి తల్లి. నేను ఉండొచ్చు, ఈరోజు లేకపోవచ్చు, నేను ఉన్నా లేకపోయినా నీకు నీకంటూ నీ బాధలు చెప్పుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు. అతనేరా రామచంద్రుడు, ఆవిడేరా సీతమ్మ తల్లి. వాళ్ళకి చెప్పుకున్నవి నా దాకా చేరతాయి నేను ఎక్కడున్నా. ఇది నేర్పాలి పిల్లలకి. ఎటువంటి కష్ట సమయాల్లోనైనా వాళ్ళు భగవంతుడిని విస్మరించరు. అందువల్ల తల్లి, నీకు రాముడు అన్నగారు ఉన్నారు, తండ్రి గారు లాంటివాడు, నీ వదిన గారు ఉన్నారు నా అంతటిది. వాళ్ళిద్దరిలో మా ఇద్దరిని చూసుకో. ఆ అయోధ్యల భావన చేయి అరణ్యాన్ని. ఇప్పుడు ఇక్కడ ఎలా సేవ చేస్తున్నావో అక్కడ కూడా అదే సేవ చేయి.
చెప్పి ధైర్యంగా కొడుకుని పంపించిందండి. చూడండి, బంగారపు తొడుగులతో అగ్నికాంతులు విరజిమ్ముతున్నటువంటి ఆ రథాన్ని ఇద్దరు సోదరులు, సీతమ్మ తల్లి, ముగ్గురు కూడా ఎక్కారు. అందరికీ నమస్కారం చేశాడు రామచంద్ర ప్రభు. అక్కడి నుండే అయోధ్య పట్టణం అంతా జనాలతో నిండిపోయింది. ఎందుకని? రామ పట్టాభిషేకం కోసం చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ అక్కడ. సామంతరాజులైతే ఏమిటి, జానపదులైతే ఏమిటి, పక్క ఊళ్ళల్లో వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి. అందరికీ నమస్కారం చేశాడు రాముడు. చూడండి, సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కిన తర్వాత సుమంత్రుడు ప్రజలు దారి ఇచ్చినట్లుగా వారికి హెచ్చరిస్తూ ఈ రథాన్ని ముందరికి నడిపాటాడు. దీర్ఘకాలం, 1 కాదు 2 కాదు, 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తున్నాడు రామచంద్ర ప్రభు. స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, వృద్ధులు అందరూ కూడా దుఃఖంతో మూర్ఛిల్లిపోయారటండి. రాముడు వెళ్ళిపోతూ ఉంటే చూడలేక, తట్టుకోలేక, మారామయ్య మారామయ్య మారామయ్య, కష్టం వస్తే ఇదిరా నాయన కష్టం రామా అని చెప్పుకోక్కర్లేదుటండి. ఎవరికైనా ముందుగా తెలుసుకుని వెళ్ళి మరి ఆ కష్టాన్ని తీర్చే రాముడు ఈరోజు కళ్ళ ముందు కనిపించకపోతే మా కష్టాలు ఎవరు తీరుస్తారు? మమ్మల్ని ఆదుకునేవారెవరు? మా క్షేమాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? మాకు రక్షకులు ఎవరు? వాళ్ళు బాధపడ్డారు రాముడు వెళ్ళిపోతూ ఉంటే. చూడండి, దుఃఖంతో మూర్ఛిల్లి పట్టాభిషేక మహోత్సవానికి కూడా వచ్చిన జానపదులందరూ కూడా స్పృహ తప్పిపోయారు. వాళ్ళేనా? అశ్వ గజములు కూడా కన్నీళ్లు విడిచిపెట్టాయితే. ఎలా అయిపోయిందయ్యా ఈ యొక్క అయోధ్య పట్టణం అంతా? రాముడు బయలుదేరుతూ ఉంటే దినకర ప్రభ తప్పే, దిశల చీకటి గప్పే, బొగయుచు అగ్నులు పొనుగుబడియే. సూర్యుడు ప్రకాశవంతంగా వెలగడం ఆగిపోయాటే. చీకట్లు కమ్మేసింది మొత్తం అంతా కూడా అయోధ్య పట్టణం. అగ్నిహోత్రాలు, ఇళ్లల్లో వెలగాల్సిన అగ్నిహోత్రాలన్నీ ఆగిపోయాయిట. గృహసారికాకీర కేకీ హంసావళి విరతముల్ విపరీత విధములయ్యే. ఎంతో చక్కగా అలంకరించబడినటువంటి ఇళ్ళు, ధూమపాత్రలతో, చక్కటి అలంకారాలతో, పూలదండలతో, జెండాలతో అంతా కూడా చాలా చక్కగా అలంకరించారు. అవన్నీ కూడా కళ తప్పిపోయేటండి రాముడు వెళ్ళిపోతూ ఉంటే. నిభముల మద జలధారలింకే, ఏనుగుల యొక్క మద జలధారలు కూడా స్రవించడం ఆప్ చేసేసేట రాముడు వెళ్ళిపోతున్నాడని. ఉత్తమ తురంగముల కన్నుల అశ్రుకణములొలికే, గుర్రాల యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు గారే. అంటే సర్వభూతములు కూడా బాధపడ్డాయన్నారు, ఒక్క మానవులే కాదుట. పురజనులు ఎలుగెత్తి హరిబోరి సోకింప నిగిడి ఆహాధ్వనుల్ నింగి ముట్టే. ప్రజలందరూ అరుస్తున్నారు, రామ రామ లక్ష్మణ సీత. ఈ ఆహాకారములతో ధ్వనించింది ప్రతిధ్వని మొత్తం అయోధ్య అంతా కూడా. విబుధతుల ఎడల వీధించే పౌరులకిట్లా అమంగళముల సంగుచుండా. అందరికీ ఈ అమంగళాలు అనేటటువంటివి ద్యోతకమయ్యాయి. రాముడు వెళ్ళిపోతూ ఉంటే ఎవరు మాత్రం ఊరుకోగలరండి? గుర్రాల కళ్ళాలని గట్టిగా పట్టుకో రథసారథి సుమంత్ర, వేగం పెంచబోకు రథాన్ని, ఆప్చేయి, నెమ్మదిగా పోనీ రథాన్ని, మేము రామచంద్ర ప్రభువుని చూడాలి కాసేపు అంటున్నారట ప్రజలందరూ కూడా. చూడండి, రథం వెనక్కాలే పరిగెడుతున్నారు, పక్కల పరిగెడుతున్నారు, ముందర చూస్తూ పరిగెడుతున్నారు ప్రజలు రాముణ్ణి. అహో లక్ష్మణ సిద్ధార్థ సతతం ప్రియవాదినౌ. ధర్మనిరతులైనటువంటి ఆ రామలక్ష్మణులు. లక్ష్మణ, నిజానికి యథార్థానికి నువ్వే ధన్యుడవయ్యా. రామ సీతారాములనిద్దరినీ సేవించగలిగేటటువంటి భాగ్యం నీకొక్కడికే దక్కింది. ఆ భాగ్యం మాకెవ్వరికీ దక్కలేనందుకు మేమందరం కూడా కుమిలిపోతున్నామన్నారు. చూడండి, ఇది మోక్షప్రాప్తికి మార్గం, నీకు గొప్ప అదృష్టం. స్త్రీలందరూ దైన్యంతో చుట్టూ చేరి ఉండగా
దీనుడైనటువంటి దశరథ మహారాజు గారు కొడుకు యొక్క రథం బయలుదేరిపోయిందని గుండెలు బాదుకుంటూ ఆ యొక్క అంతఃపురంలో నుంచి పరిగెత్తుకుంటూ రహదారి మీదకి వచ్చాట దశరథుడు. ఆ రోడ్డు మీద రహదారి మీద పరిగెత్తుకుంటూ వస్తున్న తండ్రిని ఇలా వెనక్కి తిరిగి రామచంద్ర ప్రభు చూశారు. హృదయం ద్రవించింది రామచంద్ర ప్రభు. అయ్యయ్యో, నా తండ్రిని నేను పరిగెత్తిస్తున్నాను రహదారి మీద, ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు నాకు అనుకున్నాను. అసమానమైనటువంటి ధైర్యశాలి రామచంద్ర ప్రభు దూరం నుంచే తండ్రిని చూసి చెలించిపోయాడు. ఇటువైపు సుమంత్రుడి కేసి తిరిగి అన్నట్ట, వేగంగా పోనివ్వయ్యా సుమంత్ర రథాన్ని అన్నాడు. ఒక పక్క నుండి రాముడు రథాన్ని త్వరగా పొమ్మంటున్నాడు, ఓ పక్క నుండి ప్రజలందరూ రథాన్ని వేగంగా పోనివ్వకు, ఆపు ఆపు అంటున్నారు. ఎవరి మాట వినాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో సుమంత్రుడు ఉన్నాడు. కదలనివ్వట్లేదు రథాన్ని. రథంపై వెళ్తున్న రామచంద్ర ప్రభు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి తన వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్న దశరథుణ్ణి కౌసల్యామాత కూడా వచ్చి చేరింది. కౌసల్యామాతని కూడా చూశారు. తాడు చేత కట్టబడినటువంటి గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేనట్లుగా ధర్మమనే పాశం చేత కట్టబడినటువంటి రామచంద్ర ప్రభు వాళ్ళ వైపు తిరిగి చూడలేకపోతున్నాడు. వాల్మీకి ఎంత గొప్ప ఉపమానం వాడాడో చూడండి. రథాన్ని త్వరగా పోనివ్వయ్యా సారథి సుమంత్ర అంటున్నాడు. లేగ దూడపై మరులుగొనినటువంటి ఇంటి ముఖం పట్టిన ఆ పాడియావు కట్టె తెంచుకుని దూడవైపు ఎలా పరిగెత్తు తీస్తుందో అలా రాజపత్ని అయినటువంటి కౌసల్యాదేవి తన అనుంగపట్టి అయినటువంటి రామచంద్ర ప్రభు కోసం పరిగెత్తింది రహదారి మీద. హా రామ హా సీత లక్ష్మణేతి చ క్రోశంతీం తథా రుధంతీం కౌసల్యాం రథం తమ అనుధావతి. ఆక్రోశించింది, అరిచింది అందరిని. సీతారామ లక్ష్మణుల నిమిత్తమై కన్నీరు గారుస్తూ రహదారి మీద నాట్యం చేస్తోందా అన్నట్లుగా కనిపించిందిట. అంటే ఒక రకంగా సరిగ్గా పరిగెట్టట్లేదు ఆవిడ, మూర్ఛిల్లిపోతోందిట. అటు ఇటు తప్పటడుగులు పడుతున్నాయిట. కౌసల్యకి ఆ రథాన్ని ఆఫ్ చేయలేకపోతోందిట. ఈ సన్నివేశాన్ని చూసి తండ్రి యొక్క పరుగు చూశాడు, తల్లి యొక్క పరుగు చూశాడు, కన్నీరు పెట్టుకున్నాడు రామచంద్ర ప్రభు. పరికించి చూశాటండి వెనక్కి. అయితే ఆగచ్చు కదండి రాముడు అలా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే. అలాంటి దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆగి వాళ్ళ దుఃఖాన్ని ఇంకా పెంచకూడదని ఆగలేదు రామచంద్ర. అందుకోసం ఏమంటున్నాడంటే, ఆగమయ్యా సుమంత్ర రథాన్ని ఆప్ చేయని అరుస్తున్నాడు దశరథుడు. తిష్టేతి రాజా చుక్రోశ యాహి యాహి ఇది రాఘవా. ఆగవయ్యా రామ, సుమంత్ర రథాన్ని ఆప్ చేయి అంటున్నాడు. సుమంత్రస్య బభూవాత్మ చక్రయోరీవ చాంతర నాశ్రౌషమితి రాజానం ఉపలబ్ధో అపివక్ష్యసి. రాముడు అన్నట్ట ఆగకపోని అన్నట్టు. సుమంత్రుడు ఆశ్చర్యంగా చూశాడు రాముడి కేసు వెనక్కి తిరిగి. నీ సందేహం ఏమిటో నాకు తెలుసు, నేను ఆగమన్నాను, నువ్వు ఎందుకు ఆపలేదు రథాన్ని అంటాడు. రేపొద్దున ఇంటికి వెళ్ళగానే ప్రభువు నిన్న అడిగితే అప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం? రథం వేగంగా వెళ్తున్నప్పుడు ఈ రథముల యొక్క చక్రముల యొక్క శబ్దంలో మీరు అరిచినటువంటి అరుపు నా చెవికి పడలేదని చెప్పు. ఏమండి, అది అసత్యం పలకడం కాదా? రాముడే దగ్గరుండి అసత్యం పలికిస్తాడా? అంటే ఇలాంటి సమయాల్లో దుఃఖితులై ఉన్నటువంటి వారిని మరింత దుఃఖముల పాలు చేయకూడదురా నాయన. అబద్ధం ఆడినా తప్పు లేదు ఇలాంటి సందర్భాల్లో. ఎందుకు అంటే తండ్రిని సత్యవాక్ పరిపాలన మందు నిలబెట్టేటటువంటి ధర్మాన్ని పాటిస్తున్నటువంటి నాకు అంత పెద్దదైనటువంటి ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఇంత చిన్న అధర్మం ఆడైనా ఆ పెద్ద ధర్మాన్ని ఆచరించాలి. అందువల్ల ఇది ఆడినా తప్పు లేదు చెప్పమన్నారు. అలాగా శాస్త్ర మర్యాదను అనుసరించి మంత్రులందరూ వచ్చి దశరథుడి చేతులు పట్టుకుని ఆప్ చేశారట. ఏమిటి శాస్త్ర మర్యాద? ఎవరైనా ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు సాగనంపాలి. ఎంతవరకు సాగనంపాలి అని వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి సాగనంపకూడదుటండి. ఆ వీధి చివరి వరకు, మన ఇంటి దగ్గర నుంచి వీధి చివరి వరకు వెళ్ళి సాగనంపి వెనక్కి వచ్చేయాలి.
అలా కొద్ది దూరం వెళ్ళి సాగనంపి వెనక్కి వస్తే ఆ వెళ్ళిన వాడు మళ్ళీ చక్కగా క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకుని సుఖంగా ఉంటాడు అని ధర్మం, శాస్త్ర ధర్మం. అందువల్ల నీ కొడుకు చాలా దూరం వెళ్ళాల్సి ఉన్నది, అతను క్షేమంగా ఇంటికి మళ్ళీ తిరిగి రావాలి కాబట్టి మనం అతన్ని కూడా వెళ్ళిపోకూడదు రాజా, ఇది శాస్త్ర సమ్మతం కాదు, కాబట్టి ఇక్కడ వరకే నువ్వు వెళ్ళవలసింది, ఇంక వెళ్ళకు, ఆగిపోమని ఆపారు మంత్రులు. దశరథుడు ఆగాడు. కౌసల్య నేల మీద పడిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి కొంతమంది రాజా ఆస్థానంలో ఉన్నవాళ్ళు దశరథుడిని కౌసల్యని పట్టుకుని తీసుకువెళ్తున్నారు. మిగతా అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ కూడా అనుకుంటున్నారట, రాముడు దిక్కు లేని వారికి దిక్కైనటువంటి వాడు, బలహీనులకు అండైనటువంటి వాడు, దుఃఖార్తుల కన్నీటిని తుడిచేటటువంటి వాడు, మా అందరికీ సర్వ విధాలుగా రక్షకుడు, అలాంటి ప్రభువు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో కదా అని ఏడుస్తున్నారట. ఈ ఏడుపులన్నీ దశరథుడి యొక్క చెవిలో పడుతున్నాయి. రహదారి మీద ఉన్నాడు, వస్తున్నాడు వెనక్కి దశరథుడు. అయ్యో, ప్రజలందరూ కూడా దుఃఖభూయిష్ఠులై ఉన్నారటండి. అన్ని దిక్కుల యందు చిమ్మ చీకట్లు, ప్రజలందరూ వ్యాకుల పాటుకు లోనయ్యారు. ఆదిత్యాది గ్రహములు, అశ్విన్యాది నక్షత్రములు తేజో విహీనములయ్యాయి. అకస్మాత్తుగా పౌరులందరిలో దైన్యం అనేటటువంటిది ఆవరించింది. అయోధ్య వీధుల్లో ఎవ్వరూ కూడా తిరగట్లేదుటండి, ఖాళీ అయిపోయాయి. రాముడు రథంతో పాటు వెళ్ళిపోయారట అందరూ, చాలామంది. మిగిలి ఉన్న వాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకుని బోర్ను విలపిస్తున్నారు. రహదారులన్నీ ఖాళీ అయిపోయాయి, ఎవరూ తిరగట్లేదు. శూన్యమైపోయి ఉన్నటువంటి అయోధ్య నగరాన్ని చూశాట దశరథ మహారాజు గారు. చూడండి, రథం ధూళి పైకి లేచి అది మళ్ళీ భూమి మీద సద్దుమడిగేంత వరకు కూడా 2 కాళ్ళు ఎత్తి మరి అది రథం వెళ్ళిపోయేంత వరకు చూస్తూనే ఉన్నట్టండి దశరథుడు. అలమటించి నేల మీద పడిపోయాడు, రథం కనిపించకపోయాడు. అప్పటికి కౌసల్యాదేవి పడిపోయి ఉన్నటువంటి రాజును లేవనెత్తి కుడి భుజం మీద ఆయన కుడి భుజాన్ని పట్టుకుందిట కౌసల్యాదేవి. కైక వచ్చి సహాయపడడం కోసం ఒకవైపు వచ్చి ఎడం భుజాన్ని పట్టుకుంది. వెంటనే దశరథుడు కైక కేసి చూశాడు తిరిగి. వెంటనే అన్నాడు, కైకేయి మామాంగాని సాక్షిస్త్వం దుష్టాచారిణి. ఒసే కైక, నన్ను అసలు ముట్టుకోకన్నాడు, నన్ను వదిలిపెట్టు, నాకు నీ ముఖాన్ని చూపించొద్దన్నాడు. దుష్టురాలైనటువంటి నువ్వు నాకు భార్యవే కాదన్నాడు, కనీసం బంధువు కూడా కాదు. నన్ను ఆశ్రయించుకుని జీవిస్తున్న వారందరికీ నేను ప్రభువుని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ప్రభువుని కూడా కాదన్నాడు. నీవు కేవలం ధన ఆశతో వచ్చి ధర్మాన్ని త్యజించావు, కాబట్టి అధర్మపరురాలు అయినటువంటి నిన్ను నేను ఇప్పుడే విడిచిపెడుతున్నాను, త్యజిస్తున్నానన్నాడు. అగ్ని సాక్షిగా నిన్ను పెళ్ళాడాను, అదే అగ్ని సాక్షిగా నేను నిన్ను విడిచిపెట్టేస్తానన్నాడు. నీ బంధాలన్నీ తెంచుకుంటున్నానన్నాడు. ఈ విధంగా చెప్పి భరతశ్చేత్ ప్రతీతః స్యాత్ రాజ్యం ప్రాప్యేధమావ్యయం, అఖండ కోసల రాజ్యాన్నంతటినీ కూడా అధర్మ మార్గంలో అధిపతి అయినటువంటి భరతుణ్ణి చూసి నేను కనుక సంతసిస్తే నేను మృతి చెందిన వాడితో సమానము అని చెప్పాడు. చూడండి, ఈ విధంగా చెప్తూ ఉంటే కైక పురుషశ్రేష్ఠుడైనటువంటి నా రాముడు లేకుండా నేను జీవించి ఉండడం అనేటటువంటిది జరగదన్నాడు. నేను అచిరకాలంలోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అప్పుడు నువ్వు విధవై ఈ రాజ్యాన్నంతటినీ కూడా ఏలుకోమన్నాడు. ఈ విధంగా తిట్టాడండి. అక్కడే భటులు ఉన్నారు. ఆ భటులు అంతఃపురంలోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నారు ఈ యొక్క దశరథుణ్ణి. దశరథుడు అన్నట్ట, నన్ను ఈ అంతఃపురంలోకి తీసుకెళ్ళొద్దన్నాడు. మరి ఏం చేయమంటారు? కౌసల్యాదేవి యొక్క మందిరానికి నన్ను తీసుకువెళ్ళండి, కౌసల్యాదేవి మందిరంలో కౌసల్య దగ్గర నేను విశ్రమిస్తా, కౌసల్య శరీర స్పర్శ నాకు తగిలితే రాముడి శరీర స్పర్శ నాకు తగిలినట్లు అనిపిస్తుందన్నట్టు. అందువల్ల కౌసల్యాదేవి మందిరానికి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు దశరథుడు. కౌసల్యాదేవి వచ్చి పక్కన కూర్చుంది దశరథుడి పక్కన.
అంటోంది, కోపంతో మాట్లాడుతోంది. ఏమయ్యా మహాప్రభు, దశరథుడు అన్నట్టండి, కౌసల్యా నీ చెయ్యి ఒక్కసారి నాకు ఇవ్వి, నాకు కళ్ళు కనిపించట్లేదన్నాడు. ఎందుకు కనిపించట్లేదంటే రాముడితోనే నా దృష్టి కూడా వెళ్ళిపోయింది, నాకు ఇంకా దృష్టి లేదన్నాడు. చూడండి, కాబట్టి నాకు నీ చెయ్యిని ఒక్కసారి ఇలా ఇవ్వి నేను పట్టుకుంటానన్నాడు. అయితే కౌసల్యాదేవి ఏడుస్తూ బాధపడుతూ దశరథుడితో అంటోంది, రాఘవే నరసార్దులే విషముక్త్వ విజిహ్మః, సర్పం వలె కుటిలమైనటువంటి పన్నాగాలన్నీ పన్ని కైకేయి తన యొక్క పన్నాగాన్ని నెగ్గించుకున్నది. ఈరోజు రాజా, భరతుడికి రాజ్యపట్టాభిషేకాన్ని కట్టబెట్టావు, నా కుమారుడు ఏం చేశాడయ్యా, అతన్ని అరణ్యానికి పంపించావు. రాజ్యం ఇచ్చేసావు భరతుడికి, కనీసం భరతుడి దగ్గర ఏదో సేవకుడి కింద గుర్తిస్తే నా కొడుక్కి, నా కళ్ళ ముందు పని చేసుకుంటూ తిరుగుతున్నటువంటి నా కొడుకుని చూసుకుని నేను బ్రతికేసేదాన్ని కదయ్యా, నా కొడుకుని నా కళ్ళ ముందు లేకుండా చేసేసావు, నాకు ఈ ఆఖరికి నన్ను ఇంతటి దీనురాలిని చేసేసావని విలపించింది. పూర్వజన్మలో పాలు త్రాగడానికై ఆరాటంతో తల్లుల పొదుగుల దగ్గరికి చేరిన లేగదూడల్ని తల్లుల దగ్గర నుండి నేను వేరు చేసేసినటువంటి క్రూరాత్మురాలనై ఉండవచ్చు, లేకపోతే నాకు ఇలాంటి గతి పడుతుందా మహారాజా? లేగదూడకు తల్లి అయిన గోవుకు వలె నాకును పుత్రుడు అయినటువంటి రాముడంటే ప్రాణం. క్రూర జంతువైన సింహం లేగదూడ నుండి ఆవుని వలె దుష్ట కైకేయి బలత్కారంగా నా నుండి రాముణ్ణి విడదీసింది. ఇలా మాట్లాడుతోంది కౌసల్యాదేవి. అప్పుడు వెంటనే సుమిత్రాదేవి అన్నదిటండి, ఏమని అంటే, అమ్మా కౌసల్య, ఇలా బాధపడడం వల్ల ప్రయోజనం లేదు. నీ కుమారుడు ధర్మాత్ముడు, బుద్ధిబలం కలిగినవాడు, మహాత్ముడు, తండ్రిని సత్యమార్గం వైపు నిలబెట్టడం కోసం ఒక గొప్ప ధర్మాన్ని ఆచరిస్తున్నాడు రాముడు. అతన్ని చూసి నువ్వు బాధపడకూడదు. సుమిత్ర చెప్పింది ఈ మాట కౌసల్య. రాముడు వనవాసాన్ని సునాయాసంగా పూర్తి చేసుకుని తిరిగి రావడాన్ని నువ్వు అచిరకాలంలోనే చూస్తావు. ఆయన బాణాలను ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారయ్యా? దేవతలు కానీ రాక్షసులు కానీ రాముడి బాణముల ముందు ఎదురొట్టి నిలవగలరా? నిలవలేరు. కాబట్టి కంగారు పడకు కౌసల్య అని సుమిత్ర ఓదార్చింది. శోకాన్ని దూరం చేయమంది. త్వరలోనే రాముడు వస్తాడని ధైర్యం చెప్పింది. చెప్పిన తర్వాత రాముడు అయోధ్య పట్టణాన్ని దాటి బయటికి వెళ్తున్నట్టు రథం మీద వెళ్తూ ఉంటే ఆయన వెనకాల జనులందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరి వైపు తిరిగి నమస్కారం చేసి రామచంద్ర ప్రభు అన్నారట, మీరు నన్ను అనుసరించకండి, మీ అందరూ నా మీద ఇంత ప్రేమాభిమానాలు చూపించినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. కానీ ఇక నుండి ఈ ప్రేమ, ఈ అభిమానం, ఈ యొక్క ఆప్యాయత భరతుడి మీద చూపించాలి మీరందరూ కూడా అన్నట్టండి. వెనక్కి తిరిగి రామచంద్ర ప్రభు ఆ ప్రజలందరితో. అయితే ఎంతో హితవచనాలు చెప్పాడు పితృవాక్య పరిపాలనను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ కూడా. కానీ వాళ్ళు ఏమాత్రము ఆ మాటలు వినకుండా రాముడి రథం వెనక్కాలే వస్తున్నారు. వస్తూ ఉంటే రామచంద్ర ప్రభు నిశితంగా పరిశీలించి చూస్తే ఆ వచ్చేటటువంటి జనాల్లో కొంతమంది వృద్ధులైనటువంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారట. ఎంత వృద్ధులు అంటే తల మెరిసిపోయింది, తల ఊగుతోందిట, కదులుతోందిట ఇలాగా. వాళ్ళకి అంత వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడు. వాళ్ళు రథం వెనకాల పరిగెడుతున్నారు. రాముడు వెంటనే సుమంత్రుడిని రథం ఆపవయ్యా అన్నాడు. ఆపి రథం దిగి నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు మహానుభావులు, బ్రాహ్మణోత్తములు, వేదం తెలిసిన వాళ్ళు కింద రథం మీద రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే నేను రథం మీద ఉండకూడదని లక్ష్మణుణ్ణి సీతాదేవిని కూడా కిందకి దింపాడు రామచంద్రపుడు. నమస్కారం చేసి, అయ్యా మీరు నాతో రాకూడదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళన్నారట, వాళ్ళు ముందు రథం వెళ్ళిపోతూ ఉండగానే గుర్రాలతో మాట్లాడారట, రాముడితో కాదు. ముందు
ఓ అశ్వములలారా, మీకు వినికిడి శక్తి చాలా గొప్పది కదా, మీరు ఆగిపోండి, రాముణ్ణి అయోధ్య వైపుకు మరల్చండి, అరణ్యాలకి కాదు అంటున్నారు. ఈ మాటలన్నీ విన్నాడు రాముడు, కిందకి దిగాడు, బ్రాహ్మణోత్తములకి నమస్కారం చేశాడు. మీరు ఇలా నాతో రావడం ఉచితం కాదన్నాడు. అంటే వాళ్ళు అన్నారుట, రామా నువ్వు బ్రాహ్మణులకి హితైషివి, నీకు బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం, ఆ విషయం మాకు తెలుసు. కాబట్టి బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఈరోజు నిన్ను అనుసరించిందయ్యా. మా బ్రాహ్మణ సమాజం అంతా నీ వెనకాల వస్తున్నారు ఈరోజు. అంతేకాదు మా యొక్క నిత్యాగ్నిహోత్రాలు కూడా మేము మా భుజాల మీద పెట్టుకుని వచ్చేస్తున్నాం నీతో అని చెప్తున్నారు. అంతేకాదు మరొక్క మాట చెప్తున్నారు, మేము వాజపేయ యాగం చేయడం వల్ల మాకు ఛత్రములు, శ్వేత ఛత్రాలు లభించాయి. ఈ ఛత్రములు, గొడుగులన్నింటినీ కూడా మేము పట్టుకుని వస్తున్నాం చూడమన్నారు. గొడుగులు లేనందువల్ల మీరు సూర్యకిరణముల తాపమునకు గురవుతారని ఈ శ్వేత ఛత్రాలు మీకు వెనకాల పట్టుకుని మేము నీతో నడుస్తాము రామా అని బ్రాహ్మణోత్తములు అందరూ అంటుంటుంటే కళ్ళంపట నీళ్లు తిరిగాయి రామచంద్ర ప్రభు. అంతేకాదు నాయన రామచంద్ర, మరొక విషయం చెప్తాం, ఏమంటే ఇంతవరకు మా బుద్ధి అనవరతము కూడా వేదమంత్రముల మీదే ఉంది, కానీ ఇప్పుడు మా యొక్క మనసంతా కూడా నీ మీద పెట్టుకున్నాం అన్న. అదేమిటయ్యా బ్రాహ్మణోత్తములారా, మీకు వేదములే సర్వసంపదలు కదా, వాటిని విడిచిపెట్టి నా మీద మీరు మనసు పెట్టడం ఏమిటి? అందున మీరు మీ భార్యాపుత్రుల్ని పోషించుకోవాలి కదా, ఇంటి దగ్గర వాళ్ళని విడిచిపెట్టి రాకూడదు కదా, మరి వాళ్ళని ఎవరు పోషిస్తారు నాతో వచ్చేస్తే అని అడుగుతావేమో. రామా ఒక విషయం చెప్పమా, మేము ఏ వేదశాస్త్రాలైతే నమ్ముకున్నామో ఆ వేదశాస్త్రములు ఎప్పుడూ మా నుండి పోవు, ఎందుకంటే అవి మా హృదయాల్లోనే ఉంటాయి. కానీ మా నుండి వెళ్ళిపోతున్న వాడివి నువ్వు, మా హృదయం ఉండలేకపోయింది నీతో వచ్చేయమని చెప్పింది. ఇక మా భార్యల్ని పుత్రుల్ని పోషణార్థం అంటావా, మేము చేసినటువంటి జపం, మేము చేసినటువంటి తపస్సే వాళ్ళకి రక్షణగా ఉంటుంది, మేము వాళ్ళని దగ్గరుండి పోషించక్కర్లేదు. కానీ నిన్ను సేవించే భాగ్యం మాకు దొరకదయ్యా, అందుకోసం నేను మీతో వచ్చేస్తున్నామన్నారు వాళ్ళందరూ. ధర్మాచరణమునందే స్థిరంగా నిలిచి ఉండే ఓ రామా, తలలు నెరిసినటువంటి ఈ వృద్ధులందరూ కూడా నేల మీద సాగిలపడి రాముడికి నమస్కారం చేశారట, నువ్వు వెనక్కి తిరిగి అయోధ్య పట్టణానికి వచ్చాయి. అంటే తలలు నెరిసిపోయిన వృద్ధ బ్రాహ్మణులు యువకుడైన తరుణ వయసులో ఉన్నటువంటి రాముడి పాదాలకి నమస్కారం చేయడం ఏంటండి? మానవుడిగా చూడండి రాముడిని, ఇక్కడ రాముడు మానవుడిగా యువరాజుగా ఉంటే అలా నమస్కారం చేయొచ్చా? పెద్దలు వృద్ధులు అంటే చెయ్యొచ్చంది ధర్మశాస్త్రం. ఎందుకని? నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకుండా ప్రభువు కాలేటండి. ప్రభు అయ్యాడు అంటే వాడిలో విష్ణువాంశ ఉంది కాబట్టి ఆ విష్ణువాంశకి నమస్కారం చేస్తున్నారు వీళ్ళందరూ బ్రాహ్మణులు. కాబట్టి నువ్వు మా అందరికీ ప్రభువు అయ్యా, మీకు నేను నమస్కారం చేస్తున్నామన్నారు. చూడండి, ఇలాగా వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ ఎంత చెప్పినా వెనక్కి వెళ్ళట్లేదని వాళ్ళతో కలిసి నడిచాట రామచంద్ర ప్రభు, సీతాదేవి, లక్ష్మణస్వామి కూడా రథం ఎక్కలేదు. రామ, నువ్వు లేకపోతే మానవులే కాదయ్యా ఈ లోకంలో చరాచర ప్రాణులన్నీ కూడా నీ మీద భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాయి, అవి మరలి రావడా, నువ్వు ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తావా అని అర్థిస్తున్నాయి, ఎదురు చూస్తున్నాయి అని చెప్పాడు. వృక్షాలు సైతం వెంటనే నీవు అయోధ్యకు మరలి రావాలని ఆరాటపడుతూ నీతో పాటు రావడానికి ప్రయత్నం చేశాయి, కానీ వేళ్ళుంటాయే ఆ వేళ్ళు వాటిని కదలనివ్వలేదు. కానీ చూడు శబ్దాలు ఎలా వస్తున్నాయో, ఆ గాలితో కలిసి వాటి శోకాన్ని వినిపిస్తున్నాయి రామా నీకు అని చెప్పాయి. అంతేకాదు రామ, నీ యొక్క వనాగమనం కారణంగా పక్షులన్నీ కూడా దిగులు చెందుతున్నాయి చూడవయ్యా, ఆహార సంపాదనకి కూడా అవి ప్రయత్నించట్లేదు. అయ్యా రామ చూడవయ్యా, సకల ప్రాణులు దయాపరుడైనటువంటి నీవు అయోధ్యకు మళ్ళీ తిరిగి రావాలని అరుస్తున్నటువంటి వాటి మొర మీకు వినిపించట్లేదా అని అన్నారు. సీతాదేవి కేసి చూశాడు రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి వైపుకి ఇద్దరు. ఆ రామచంద్ర ప్రభు చూశాడు వాళ్ళిద్దరి కేసి.
అయితే చూడండి, ఈలోపు ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగానే తమసా నదీ తీరం వచ్చిందిటండి. ఈ తమసా నదీ తీరం దగ్గరికి రాగానే లక్ష్మణుడితో రామచంద్ర ప్రభు అన్నారట, లక్ష్మణ నీకు శుభమవుతుంది, నేడు ఇది మనకి మొదటి రాత్రి వనవాసం కాబట్టి ఇది ఈరోజు ఇక్కడే మనకి గడుస్తుంది. అది సుకుమారమైనటువంటి సీతాదేవి చాలాసేపు కాలినడకన నడవడం వల్ల చాలా అలసిపోయిందయ్యా. కాబట్టి అయోధ్యానగర ప్రజలందరూ కూడా మనతో పాటు వచ్చారు, వాళ్ళు కూడా మన ఎడబాటు తట్టుకోలేక శోకిస్తూ ఉన్నారు. కాబట్టి లక్ష్మణ, నన్ను అనుసరించి వచ్చి నువ్వు చాలా మంచి పని చేశావు అన్నట్టు రామచంద్ర. ఎందుకని అంటే, నువ్వు కనుక రాకపోయి ఉంటే సీతమ్మ తల్లిని నేను ఎలా రక్షించుకోవాలా అన్న దానికోసం నేను వేరే ఆలోచన ఏదో ఒకటి ఆలోచించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఈ బాధ్యతని నీకు అప్పగిస్తున్నానన్నాడు అని చెప్పి లక్ష్మణుడితో అంటున్నాడు రామచంద్ర ప్రభు. సుమంత్రుడి వైపు తిరిగాడు, నువ్వు గుర్రాలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండని చెప్పాడు. వెంటనే సుమంత్రుడు సూర్యాస్తమయం అయిన తర్వాత సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుని పచ్చిగడ్డి తీసుకువచ్చి గుర్రాలకి వేసి, ఆ గుర్రాలకి వేసిన తరువాత ఆయన రామచంద్ర ప్రభువుకి ఒక చక్కటి శయ్యని ఏర్పాటు చేశాడు ఆకులతో తీసుకొచ్చి. రామచంద్ర ప్రభు చాలా దూరం ప్రయాణం చేసి ఉండడం వల్ల అలసిపోయి ఉన్నారు. రామచంద్ర ప్రభు సీతామాత ఆ శయ్య మీద కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారట. లక్ష్మణస్వామి వైపు తిరిగి అన్నారు రామచంద్ర ప్రభు, లక్ష్మణ, ఈరోజు రాత్రి నేనేమీ తినను. ఎందుకు అంటే ఇక్కడ వన్యమైనటువంటి వస్తువులు తినడానికి చాలా దొరుకుతున్నాయి, కానీ అవేమీ నేను ముట్టుకోను. వనవాసం మొదటి రోజు కాబట్టి ఈరోజు రాత్రి నేను కేవలం జలాలతోనే కడుపు నింపుకుంటానన్నారు. జలాలు మాత్రం తెచ్చి ఇచ్చాడు లక్ష్మణుడు. జలములు తాగారు. త్రాగి అక్కడే ఒళ్ళు తెలియనటువంటి నిద్రలోకి జారుకున్నట్టు రామచంద్ర ప్రభు సీతామాత ఇద్దరూ కూడా. ఆ యొక్క శయ్య మీద ఆకులతో ఏర్పాటు చేయబడిన శయ్యది. దూరంగా లక్ష్మణుడు ఆ యొక్క సుమంత్రుడు నిలబడి నుంచుని ఆ గుర్రాల వైపు ఈ రథం వైపు కాపు కాస్తూ రామచంద్ర ప్రభు కేసు చూస్తూ మాట్లాడుకుంటూ ఆ రాత్రిని అంతటినీ కూడా గడిపారట. తెల్లవారింది, సూర్యోదయం, బ్రాహ్మీ ముహూర్తం. రామచంద్ర ప్రభు నిద్ర లేచారు. ఆయన అనుష్ఠానం చేసుకున్నారు. సుమంత్రుడిని పిలిచారు. ఆయన సుమంత్ర, ఇలా చూడు ఒక్కసారి, అయోధ్య ప్రజానీకమంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు చాలా దూరం మనతో పాటు కాలినడకన ప్రయాణం చేసి రావడం వల్ల అలసిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. ఇప్పుడు వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. తన ప్రజలు తన వల్ల ఇబ్బంది పడకూడదనే భావం అండి ప్రభువుకు ఉండాలి. అది రామచంద్ర ప్రభువులో ఉన్నది. కాబట్టి వాళ్ళు చాలా దూరం మనతో ఇప్పటికే వచ్చారు, వాళ్ళు జాగ్రత్తగా అయోధ్యకు తిరిగి వెళ్ళిపోవాలి. దానికోసం ఏర్పాటు చేయాలి మనమని ఒక పని చేయి, నువ్వు రథానికి గుర్రాలని బంధించి తీసుకురా ఇలా రథాన్ని అన్నారు. తీసుకుని వచ్చాడు సుమంత్రుడు. ఈ రథాన్ని మన అయోధ్య వైపుగా ఉత్తరం వైపుగా కాసేపు చాలా దూరం తీసుకుని వెళ్ళి ఎవరు చూడనటువంటి ప్రదేశం వైపు మళ్ళీ ఈ యొక్క నదిని దాటుకుని ఇలా ఇటువైపు రమ్మన్నారు. ఆ నది దాటుకుని ఆ ఉత్తరం వైపు కాస్త దూరం వెళ్ళి అయోధ్య వైపుకు వెళ్తున్నట్లుగా రథం తీసుకువెళ్ళి మళ్ళీ రౌండ్ వేసుకుని వచ్చాట. ఆ రౌండ్ వేసుకుని వచ్చిన తర్వాత ఆ రథం మీద ఎక్కి రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి, సీతామాత ఈ తమసా నదిని దాటారటండి. లోతు చాలా తక్కువగా ఉండడం వల్ల రథం దాటేసింది ఈ యొక్క నదిని. అయితే అవతల వైపుకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఈ రథపు గుర్తులు ఏమీ కనిపించకుండా చూసుకోమని చెప్పి వేరే మార్గం గుండా రథాన్ని పంపించి మళ్ళీ ఆ వేరే చోటకి వెళ్ళి కాలినడకన చాలా దూరం రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి, సీతామాత అక్కడ రథాన్ని ఎక్కి వాళ్ళ తన ప్రయాణాన్ని కొనసాగించారటండి. పొద్దున్నే లేచారు ఈ బ్రాహ్మణులు, మిగతా అయోధ్య ప్రజలందరూ కూడా లేచి రామచంద్ర ప్రభు ఎక్కడున్నారో చూసుకున్నారు. ఎక్కడా కనిపించలేదు రామచంద్ర ప్రభు. అయితే రథం గుర్తులు చూశారు, అయోధ్య వైపుకు ఉన్నాయి. ఓహో, రామచంద్ర ప్రభు పాపం మన అందరినీ చూసి అయోధ్య వైపుకు వచ్చేసారేమో అని అనుకుని ఈ రథపు గుర్తుల్ని పట్టుకుని వచ్చారట. చాలా దూరం వస్తే కొంత దూరం వరకు ఈ రథపు గుర్తులు కనిపించాయి, కానీ తర్వాత గుర్తులు కనిపించలేదు. కనిపించకపోతే అయ్యయ్యో మనం మోసపోయాన్రా, రాముడు మనల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక జాగ్రత్తగా మనల్ని వేరే మార్గం వైపుకు పంపించి ఆయన వెళ్ళిపోయాడు ఇటువైపు. ఇప్పుడు మన ముఖాలు తీసుకువెళ్ళి మన భార్యలకు ఎలా చూపించాలో బాధపడ్డారు వాళ్ళందరూ.
దీనమైనటువంటి ముఖాలతో అయోధ్య చేరుకున్నారటండి. చేరుకుంటే అక్కడ భార్యలందరూ నిందించారు భర్తల్ని, ఎందుకు రాముడిని తీసుకురాకుండా వచ్చారు మీరందరూ అని. లక్ష్మణుడు ఒక్కడే గొప్పవాడు, మీరెవ్వరూ గొప్పవాళ్ళు కాదు, నిజానికి ఆయన ఒక్కడే పుణ్యాత్ముడు, మీకు చేవ లేకపోతే చెప్పండి, మేమందరం బయలుదేరి వెళ్తాం అరణ్యానికి, రాముడితో అక్కడ ఉంటాం, మీరు ఇక్కడ కైకని సేవించండి అన్నారట. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అలాంటి పరిస్థితి. అయితే అయోధ్య నగరం అంతా కూడా విపరీతమైనటువంటి బాధకు గురైందండి. గురైతే ఎలా ఉన్నారు, దేవాలయాలన్నీ మూసేశారటండి. మూసేశారు రాముడు లేకపోవడం వల్ల. అంతేకాదు పురాణ ప్రవచనాలు జరగట్లేదుట, పురాణ ప్రసంగాలన్నీ కూడా జరిగేవి రామాయణ కాలంలో రామచంద్ర ప్రభు ఉన్న రోజుల్లోనే కూడా. అంటే పురాణం ఎంతటి పురాతనమైనదో అంతటి నూతనమైనది. అందుకనే సీతమ్మ తల్లి కూడా రామాయణం విన్నది వాళ్ళ ఋషుల ద్వారా. ఆధ్యాత్మిక రామాయణం చెప్తోంది మనకు ఆ విషయాన్ని. అందువల్ల పురాణం నిత్య నూతనం, అది సదా ప్రసిద్ధం, శాశ్వతం, సనాతనం. అందువల్ల పురాణం అనేది మనుషుల్ని జ్ఞానం వైపుకు నడిపిస్తుంది. పురాణం వినాలి. పురాణం రోజు కూడా వినడం వల్ల సకల శాస్త్రాల మీద కూడా మనకి చాలా ఒక అవగాహన ఏర్పడుతుంది, ఎలా బ్రతకాలో తెలుస్తుంది. అందువల్ల పురాణ ప్రవచనాలు కూడా జరగడం ఆగిపోయాయి. పురం అంతా కూడా చీకట్లతో నిండిపోయింది, నిస్తేజమైపోయింది. వ్యాపారుల యొక్క అంగళ్ళన్నీ కూడా మూతబడిపోయాయిటండి. అంతేకాదు ప్రజల యొక్క ముఖాల్లో ఎక్కడ చూసినా చిరునవ్వులు లేవు, విషాద ఛాయలతో నిండిపోయింది. ఎంతో వైభవంగా నిన్న మొన్నటిదాకా సంగీత సభలు, ఉత్సవాలు, నృత్య ప్రదర్శనలు, వాద్యగోష్ఠులు, నాటకాలు, నటీనటులు, నటీమణులతో విలసిల్లనేటటువంటి ఈ అయోధ్య పట్టణం ఈరోజు గాడి తప్పిపోయి వీధులన్నీ నిర్మానుష్యమైపోయిందని, ఆ యొక్క శూన్యమైపోయినటువంటి అయోధ్య పట్టణాన్నంతటినీ కూడా వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు. అయితే సీతా లక్ష్మణులతో కూడి రామచంద్ర ప్రభు వనాల వైపుగా చాలా దూరం వరకు ప్రయాణం చేసేసారటండి. శృణ్వన్ వాచో మనుష్యానాం గ్రామ సంభాసవాసినం. ఎన్నో జనపదాలు, గ్రామాలు దాటుకుంటూ వెళ్ళిపోతోంది రథం. వెళ్ళిపోతూ ఉంటే ఆ ఊళ్ళల్లో ప్రజలందరూ అనుకుంటున్నారట, అయ్యయ్యో దశరథుడు ఎలాంటి పని చేశాడు, కైక మాటలు విని ఇంత దారుణమైన చర్యకు పాల్పడతాడా, ఈరోజు రాముడు ఇంత ధర్మమూర్తి అరణ్యానికి వెళ్ళవలసి వస్తోందే అని వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే అవన్నీ చెవులోకి వినిపిస్తున్నాయి రాముడికి. ఏమీ కూడా పట్టించుకోకుండా రాముడు వెళ్ళిపోతున్నట్టండి. వెళ్ళిపోతూ ఉంటే తతో వేదశ్రుతిం నామ శివవారీవహం నదీం. అక్కడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత వేదశ్రుతి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక నది వచ్చింది. ఆ నదిని దాటారటండి. అగస్త్య మహర్షి నివసించేటటువంటి దక్షిణ దిశ వైపుకు వెళ్తోంది ఈ యొక్క రథం. వెళ్తుంటే గోమతీ నదీ తీరం వచ్చింది. ఈ గోమతీ నదీ తీరాన్ని కూడా దాటి కాస్త ముందరికి వెళ్ళారు. ఎలాంటిది, చేల మధ్యలో నుంచి, పంట పొలాల మధ్యలో నుంచి, అరణ్యాల తోపుల మధ్యలో నుంచి వెళ్ళిపోతోందిట ఈ యొక్క రథం. జానపదులందరూ పంట పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ వెళ్ళిపోతున్న రామచంద్ర ప్రభు రథాన్ని చూసి నమస్కారం చేస్తున్నారట. చేస్తూ ఉండగా ఎక్కడ ఈ సంధిని అనేటటువంటి నది వచ్చింది. ఈ సంధిని అనేటటువంటి నదిని దాటారట. తర్వాత ఈ సంధిని అనేటటువంటి నదిని దాటిన తర్వాత ధనధాన్య సంపదలతో తొలుచూగేటటువంటి ఈ యొక్క జానపదాలన్నిటి కూడా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సుమంత్రునితో రామచంద్ర ప్రభు వారు అన్నారట, సుమంత్ర, మళ్ళీ మనం ఎప్పుడు ఈ యొక్క గ్రామాలలో, ఈ అరణ్యాలలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో, కోసల రాజ్యంలో మనం వేట నిమిత్తం ఎప్పుడు వస్తామో కదా, ఎప్పుడు విహరిస్తామో కదా ఈ ప్రాంతాల్లో. మళ్ళీ ఇది వరకు మన అందరం ఎలా విహరించేవాళ్ళం ఈ ప్రదేశాలకు వచ్చి, ఇప్పుడు నేను అరణ్యానికి వెళ్తున్నాను, మళ్ళీ మనందరం కలిసి ఈ యొక్క ప్రదేశాలలో విహరించేటటువంటి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో కదా అనుకున్నారు రామచంద్ర. ఇలా అనుకుంటూ ఉంటే అపృచ్ఛేత్వం పురిశ్రేష్ఠే కాకుత్స పరిపాలితే దైవతానీ జయానీత్వం పాలయంత్యా వసంతి చ. కొద్దిగా కోసల దేశం యొక్క పొలిమేరల దాకా వెళ్ళిందిటండి. కోసల దేశం పొలిమేరల దాకా వస్తున్నాయి అనగానే రామచంద్ర ప్రభు సుమంత్రుడిని రథం ఆఫ్ చేయమన్నారు. రథం ఆఫ్ చేయమని అక్కడ ఈ కోసల దేశాన్నంతటినీ రక్షిస్తున్నటువంటి దేవత అమ్మవారు ఆవిడ ఉన్నది. అక్కడ ఆగి రథం దిగి రామచంద్ర ప్రభు, సీతామాత, లక్ష్మణస్వామి ముగ్గురు కూడా ఆవిడికి నమస్కారం చేశారు. ఓ కోసల దేశ అధిదేవత, నీకు నమస్కరిస్తున్నాము.
మా వనవాసం యొక్క 14 సంవత్సరాలు ఈ వనవాసం నిర్విఘ్నంగా మేము కనుక పూర్తి చేసుకుని వస్తే నీ అనుగ్రహం మాకు ఇవ్వాలి అని, నీ రుణాన్ని తీర్చుకుంటామని రామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి ముగ్గురు కూడా గ్రామదేవతకి నమస్కారం చేశారు. రాజ్యదేవత ఆవిడ. అంటే గ్రామదేవతని పూజించడం అంతటి సనాతనమైన పూజ అండి. ఎందుకంటే రాజ్యదేవత, ఆ మొత్తం పట్టణానికి అధిదేవత యొక్క అనుగ్రహం లేకపోతే మనం బయటికి వెళ్తే ఆ అనుగ్రహం మనకి రాదు, మన పనులు పూర్తి కావు. అందువల్ల రాజ్యదేవతకి నమస్కారం చేశాడు రామచంద్ర ప్రభు. రథం దిగి దర్శించుకున్నాడు. అప్పుడు తల్లిదండ్రుల్ని చేరిన తర్వాత తిరిగి వచ్చి నిన్ను సేవించుకుంటానమ్మా అన్నాడు అని బయలుదేరాడు. బయలుదేరుతూ ఉంటే సుమంత్రుడి యొక్క రథం గంగానదీ తీరం దగ్గరికి చేరుకుంది. దీనిని శృంగబేరిపురము అంటారు. ఆ ప్రాంతం దగ్గరికి చేరుకుందండి ఈ రథం. ఆ గంగానదీ తీరం దగ్గర ఒక పెద్ద గార చెట్టు ఉన్నది. ఆ గార చెట్టు ఋషీశ్వరులకు తపస్సు చేసుకోవడానికి వీలైనటువంటి చెట్టు. అది విపరీతమైన శాఖలతో విస్తరించబడి ఉన్నది. రామచంద్ర ప్రభు అన్నారు, ఓ సుమంత్ర, ఈ రోజుకి ఇక్కడ వరకు మన ప్రయాణం చాలు. అదిగో ఆ గార చెట్టు నీడ దగ్గర ఈ రథాన్ని ఆప్ చేయవయ్యా, ఈరోజు రాత్రి ఇక్కడే మనం బస చేద్దామన్నాడు. సరేనని సుమంత్రుడు ఈ గార చెట్టు నీడ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ రథాన్ని ఆప్ చేసి ఉంచాడు. ఆ శృంగబేరిపురాన్ని పరిపాలించేటటువంటి వాడు ఆ యొక్క గొప్పవాడైనటువంటి గుహుడు. ఈయన ఎవరండి? ఈయన ఒక వ్యాధుడు, అంటే ఒక కోయ జాతికి చెందినటువంటి రాజు, బిల్లకుడు. ఆ అరణ్యాలకు అంతటికీ ప్రభు ఆయనే. ఆయన ఆ ప్రదేశంలో ఉంటున్నాడు. ఆయన రామచంద్ర ప్రభు వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఎందుకని? రాముడు ఎప్పుడైనా అరణ్యాలలో సుమంత్రుడితో కలిసి వేట నిమిత్తం వస్తే ఈ గుహుడి దగ్గర కాసేపు ఆగేవారట. అందువల్ల గుహుడికి రాముడికి చాలా స్నేహం ఉన్నది. ఈ స్నేహమే భక్తికి పరాకాష్ఠ అండి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. సఖ్యంతో కూడా భగవంతుణ్ణి మనం పొందవచ్చు అనే భక్తిని మనకి గుహుడు చూపిస్తాడు. గుహుడి యొక్క భక్తి ఎంత గొప్పదో రేపన్నటి రోజున రామ గుహ సంవాదం దగ్గర మనం తెలుసుకుందాం. అంతేకాదు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ భరద్వాజుడు ఎంతటి భక్తిని చూపిస్తాడో రాముడి మీద చూద్దాం. కాబట్టి రాముడు చిత్రకూటానికి చేరుకునేంత వరకు విశేషాలన్నింటినీ రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంత గొప్పదైనటువంటి ఈ రామాయణం అయోధ్యాకాండలో 5 రోజులు పూర్తయ్యాయి. ఎప్పుడే మనకి తెలియకుండా ఇంకొక 4 రోజులు ఉంది అయోధ్యాకాండ. ఎన్నో ధర్మాలు మనకి ఈ అయోధ్యాకాండ నేర్పుతుంది. ఒక గృహస్థు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, తండ్రి కొడుకుల సంబంధం ఎలా ఉండాలి, తల్లి కొడుకుల మధ్య సంబంధం ఎలా ఉండాలి, తమ్ముళ్ళతో సంబంధం ఎలా ఉండాలి, అన్నీ మనకు అయోధ్య కాండ చెప్తుంది. ఇది భక్తి శాస్త్రం. అందులోనూ భక్తి, భగవంతుడి మీద భక్తి ఎలా రావాలో కూడా ఈ అయోధ్యాకాండ చెప్తుంది. కాబట్టి ఇది గొప్పదైనటువంటి కాండ రామాయణంలో అన్ని కాండల కన్నా చెప్పుకోవడానికి. కాబట్టి ఏమిటంటే ఇంత గొప్పదైనటువంటి కాండ రేపు సాయంత్రం మళ్ళీ 6:30 మళ్ళీ మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు హనుమత్ జయంతి. హనుమత్ జయంతి రోజు మనకి రాముడు వనవాసాలకి బయలుదేరాడు. బయలుదేరడం అంటే ఏమిటి? రాముడు వనవాసాలకి బయలుదేరితే అది అశుభం కాదండి, శుభమే. ఎందుకు? ఆయన మనకి దుష్ట శిక్షణ చేయడం కోసం బయలుదేరుతున్నాడు మహానుభావుడు. ఆ దుష్ట శిక్షణ కోసం, మన శ్రేయస్సు కోసం బయలుదేరాడు. అందుకునేనేమో వర్షం జల్లుబడి ఆగింది ఇక్కడ. అందువల్ల హనుమంతుల వారి యొక్క దినోత్సవం, జన్మదినోత్సవం కూడా ఈరోజు మనకి శాస్త్రంలో వైశాఖ బహుళ దశమి కూడా చెప్తారు హనుమత్ జయంతిని. మన వైపు వాళ్ళందరూ వైశాఖ బహుళ దశమి చేస్తారు. ఉత్తరాదినందరూ కూడా చైత్ర పౌర్ణమి చేస్తారు ఈ యొక్క హనుమత్ జయంతిని. అయితే 2 భేదాలు ఎందుకంటే, నేను కల్పాలలో రామాయణం చాలా జరిగిందయ్యా. హనుమంతుడు చాలా తిథుల్లో పుట్టాడు. మార్గశిర మాసంలో కూడా హనుమత్ జయంతి చేస్తారండి, ఒక జయంతి. అయితే ఇన్ని రకాలుగా హనుమంతుడిని సేవించడం కూడా మన అదృష్టమే. కానీ ఈరోజు హనుమత్ జయంతి ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే, మనం వైశాఖ బహుళ దశమి రోజున ఇంక ప్రవచనాలు ఇక్కడ ఉండవు, అయిపోతాయి.
రామాయణం జరుగుతున్నప్పుడు ఆ హనుమంతుడిని కూడా మనం ఆరాధన చేయాలి. రామనవమి చేశాక హనుమత్ జయంతి కూడా చేయాలని ఈరోజు స్వామివారికి అప్పాలు నివేదన చేయించాం దగ్గరుండి. మీరందరూ కూడా, నేను చెప్తాను, మీరందరూ చెప్పండి. ఈ రామనామాలు చెప్పిన తర్వాత చక్కగా వచ్చి ఆ హనుమత్ ప్రసాదాన్ని అందరూ స్వీకరించండి. హనుమంతుల వారు ఎంతగానో ఆనందిస్తారు. ఆయన యొక్క శక్తి ఇంత అంతా కాదు. ఆయన మనోజవం మారుతతుల్య వేగం. ఆయన తలుచుకున్నాడు అంటే ఇవ్వలేనిదంటూ ఏదీ లేదండి. హనుమంతుడి యొక్క అనుగ్రహం ఉందా, రామానుగ్రహం పరిపూర్ణంగా మనకు ఉంటుంది. అందుకనే హనుమని యొక్క పాదాలు పట్టుకుంటే దైవ సాక్షాత్కారం అతి సులభంగా జరుగుతుందండి మనకి. అంతేకాదు ఆయన ఇవ్వనిదంటూ ఏదీ లేదు. ఆయన అనుగ్రహం ఉంటే మన పిల్లలకి విద్య చాలా బాగా వస్తుంది, మనకి గొప్పదైనటువంటి ధైర్యం కలుగుతుంది, మనం ఏ పనిలో అయినా ముందుకు అడుగు వేయగలుగుతాం. ఆయన అలాంటి మహానుభావుడు. రామాయణంలో ఆయన గురించి వస్తుంది, మనం వేరుగా చెప్పుకోక్కర్లేదు. కాబట్టి నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ సుందర రామ. సుందరుడు అంటే హనుమండి. ఈరోజు శనివారం హనుమత్ జయంతి. ఈ నామం చెప్తే ఆనందపడిపోతాడు ఆయన. శ్రీరామ జయ రామ సుందర రామ, 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 శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ.